హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం ఈస్ట్ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో ఉన్నాము. 2019లో వైసీపీ అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు గారు 21,000 మెజార్టీతో గెలుపొందారు. ఈసారి జరగబోయే ఎలక్షన్ లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. లేపాక్షి టీం చూస్తున్నాము. ఈసారి నిడదవోలులో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం ఎందుకని సార్? ఎందుకంటే అన్ని అలా ఉన్నాయి, అభివృద్ధి ఏం లేదు. ఓకే, ఇంకా ప్రజల ప్రభుత్వం చేయట్లేదు అంటారా? సుఖలేదు. చెప్పండి సార్, మీ పేరు? మీ పేరు మాట్లాడి చెప్పండి. అభివృద్ధి లేదండి, అభివృద్ధి లేదు అస్సలు ఏమీ లేదు. అభివృద్ధి అంటే ఏంటి సార్? అదే డెవలప్ ఇండస్ట్రీ లేదు, ఉద్యోగస్తులు రోడ్లోనే తిరుగుతున్నారు, ఉద్యోగం లేక. ఓకే, అంటే బాబు గారు వస్తే చేస్తారంటారా? ఇదివరకు చేసి ఉన్నాడు కాబట్టి మళ్ళీ చేస్తాడండి. ఓకే, వీళ్ళు అభివృద్ధి ఏం చేయలేకపోతున్నారు అనుకున్నారు కానీ ఏం చేయలేదండి. చాలా చెప్పాడు, ఒకటి కూడా పూర్తి చేయలేదు. అదే లేదు మాట సంక్షేమ పథకాలు చిచ్చి అయ్యి ఎందుకండి ఎవరికి కావాలండి? ఓ రూపాయి ఇస్తున్నాడు, 10 రూపాయలు. కరెంటు బిల్లు ఎంత అండి? 200 కట్టేవాళ్ళం, 400 కడుతున్నాం. ఎందుకు ఈ కర్మ? ఏముందండి, ఏముంది? వచ్చి ఏం చేస్తాడు? మొత్తం ఏం చేయలేడు. సరే, నిడదవోలులో టీడీపీ జనసేన అభ్యర్థి వస్తారంట. ఇది టీడీపీ గ్యారంటీకి వస్తాడండి, గ్యారంటీ వస్తా. గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ పేరు సార్? నా పేరు నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు, ఈసారి నిడదవోలులో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఈ ప్రభుత్వం బాగానే ఉందండి. ఇప్పుడు వేయడానికి ఈ ప్రభుత్వం బాగానే ఉంది. ఈసారి వస్తుందంటారా? కొత్తగానే అనుకుంటున్నాం. ఓకే, ఏం వచ్చింది సార్ ఈ ప్రభుత్వంలో మీకు? ఇంటినేళ్ళు ఇస్తున్నారు. ఓకే, అమ్మఒళ్ళు అవి అవుతున్నాయండి. ఓకే, రోడ్లు గట్ట బాగానే చేశారు ప్రస్తుతానికి. అదండి. జనాలు ఏమనుకుంటున్నారు సార్ ప్రభుత్వం గురించి? పర్వాలేదండి, పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? తెలుగుదేశం. తెలుగుదేశం ఎందుకని? ఇక్కడ అభివృద్ధి చేశారంటే అది గురువులు చేశారావు గారండి. ఓకే, ఒక అంబేద్కర్ భవనం అని తీసేసిన డిపోని పునరుద్ధరించడం గానీ, ఓకే, మల్టిపల్ ఫెసిలిటీ అంబేద్కర్ ది కట్టడం, ఇది ఫ్లైఓవర్ ఇప్పించడం, ఇలాగా గవర్నమెంట్ వందలు లేని హాస్పిటల్ని 30 పడగల హాస్పిటల్ చేసిన గురువులు చేశారావు గారు. ఇలా చాలా ఆయన చేసినవి చాలా ఉన్నాయి. అందుకని ఈసారి ఆయన రావాలని కోరుకుంటున్నారు. అంటే జగన్ పరిపాలన నచ్చలేదు మీకు? ఎందుకని నచ్చలేదు. నచ్చలేదు. టీడీపీ జనసేన కలిసింది కదా, ప్రభుత్వం ఏర్పాటు చేస్తాంటారు ఈసారి? ఖచ్చితంగా చేస్తారు. ఇన్ కేసు ఇక్కడ జనసేన క్యాండిడేట్ ఇస్తే? జనసేనకి అయితే ఎవరండి ఇక్కడ తెలుగుదేశం గురువులు చేశారావు గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? నిడదవోలు ఎవరు వస్తే బాగుంటది? జగన్ అండి. జగన్ ఎందుకని? చేసిన మంచి పనులు బట్టి అడుగుతాం అంతే. ఓకే, ఏం చెప్తామండి, మంచి పనులు చేశారు కాబట్టి. ఓకే, దాని గురించి జగన్ వస్తే బాగుంటుంది అనుకున్నాను. జగన్ వస్తే బాగుంటది అంటారు. జనసేన టీడీపీ కలిసింది కదండి, ఆ ప్రభావం ఉంటది ఏమన్నా? ఎవరికి వచ్చే వాళ్ళకి వస్తాయి కదా. ఆ ప్రభావం ఉంటది అంటున్నాను. ఉంటదండి, అంటే 175 రావు కానీ తగ్గుతాయండి. తగ్గుతాయి. ఓకే, ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే గారు ఎలా చేస్తున్నారు? అదైతే ఈ నిజం కాదండి, మాది కొవ్వూరు. పోవూరు. పోవూరు వనిత గారా? ఇప్పుడు తారంకట్ ఇప్పుడు ఇచ్చారు పాత. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆమె కదా గెలుతుంది, వనిత గారు. సో ఈసారి అయితే జగన్ గారు వస్తానంటారు. ఓకే, ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ వస్తేనే బాగుంటుందని మా ఆలోచన. ఎందుకని సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చలేదా మీకు, లేకపోతే? ఖర్చులు అంటే డెవలప్మెంట్ అనేది పెద్దగా లేదండి. డెవలప్మెంట్ పెద్దగా లేదు. అంటే ఈసారి జనసేన టీడీపీ కలిసి వస్తున్నారు కదా, వస్తున్నారండి. ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారా? చేస్తారు. నిడదవోలు ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ జనసేన అభ్యర్థి కింద శేషారావు గారు ఇస్తే బాగుంటుంది. శేషారావు గారికి ఇస్తే బాగుంటుంది. అంటే జగన్ గారు సంక్షేమ పథకాలు గట్టి ఇస్తున్నారు, బాగానే చేస్తున్నారు కదండి. సంక్షేమ పథకాలు ఇస్తున్నారండి, ప్రజలకి అది అలవాటు అయిపోయిందండి. ఇంతే తప్పించి వేరే ఏం లేదండి. సోమరూపం ఎక్కువైపోయింది. అంటే బాబు గారి డెవలప్మెంట్ చేస్తారంట. పరిస్థితుల్లో డెవలప్మెంట్ అనేది తక్కువగానే ఉందండి. ఓకే, కొంతలో కొంతైనా మెరుగవుద్దని మా ఆలోచన. మీ ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్. టీవీ ఛానల్ నుంచి వస్తున్నాము. చెప్పండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఆంధ్రప్రదేశ్ లో ఏ వస్తే బాగుంటది? టీడీపీ జనసేన వస్తే బాగుంటుంది. టీడీపీ జనసేన ఎందుకని సార్?
ఎందుకంటే అంటే గతంలో చూస్తున్నాం కాబట్టి 5 ఏళ్ళు చూసి అనుభవించాం కదా, మనం ఇంటి కూడా అనిపించాడు. దాని మీద నీకేముంది మీకు, దానికోసం ఏముంది, ఇంకా వేరే సెకండ్ అన్ని చెప్పక్కల. ఓకే, జరా కూటమి వస్తా అంటారు, ఇది కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటారు గ్యారంటీ కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. కానీ నిడదవోల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? వైసీపీ వైసీపీ. ఎందుకని సార్? బాగుంది కదండి, పథకాలైనా ఏదైనా కానీ మంచిగా సెట్ అయినా అన్ని బాగుంది కదా. ఓకే, తెలుగుదేశం జనసేన ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సరే, వైసీపీ వస్తే బాగుంటుంది అంటారు. అంటే ఏం నచ్చింది మీకు జగన్ పరిపాలన? ఏం నచ్చలేదు ఏదండి జగన్ పరిపాలనలో? నచ్చిన అంశాలు ఏమున్నాయి, నచ్చిన అంశాలు ఏమున్నాయి? పథకాలు ఉన్నాయి కదా, వాళ్ళ స్కూల్ పిల్లలు వెళ్తున్నారంటే దానికి కారణం ఆయన కదండి. పేదవాళ్ళకి ఇల్లులు ఇచ్చాడు, అపార్ట్మెంట్లు కాకుండా ఎవరి సైట్ ఇండివిజువల్ ఇచ్చాడు. ఓకే, అంతే బాగుంది. ఇంకా బాగుందండి. అంటే ఇది కూడా చేస్తే బాగుందని పెంచే ఏం లేవంటారా? ఇది కూడా చేసి ఉంటే బాగుండు. చేస్తారండి ఇంకో అభివృద్ధి. ఆల్రెడీ 2 సంవత్సరాల్లో వైరస్ వచ్చింది కదండి, ఇంకా ఆయన ఏం చేస్తాడండి అభివృద్ధి? ఓకే, ఇప్పుడు ఎవరైనా కానీ 10 రోజుల్లోనే 5 రోజులు సెలవులు తీసుకుని 5 రోజులు డ్యూటీ ఏం చేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు గారు మీ పేరు చెప్పండి సార్. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? ఎవరంటే అండి, ఎవరు వచ్చినా మా బతుకు ఇంతే అండి. మాత్రం 2 నెలలకు రావాల్సిన కరెంట్ బిల్ 1 నెలకు వస్తుందండి. అవునా? ఎందుకని? మరి ఆయనకే తెలియాలి, ఆయన ప్రతి దానికి రేట్లు పెరిగినాయండి. ఒక కందిపప్పు నూనెకి చూడండి, మధ్యాహ్నం మా జీతాలు 10,000 అండి. మరి ఎలా బతకాలండి? మీ జీతాలు కూడా పెరుగుతాయి కదా నెల సంవత్సరాలు. ఎవరు అడుగుతున్నారండి? కరెక్ట్ లేదా? నిత్యావసర వస్తువులు పెరుగుతాయండి. అవునండి. అంటే ఏ ప్రభుత్వం పెరుగుతుంటాయి కదా ఈ నిత్యావసర వస్తువులు? దాని గురించి ఆలోచించుకుంటారు. జగన్ అయినా లేకపోతే చంద్రబాబు నాయుడు అయినా చెప్తలేదండి. మా పరిస్థితి కూడా ఆలోచించాలండి. ఆలోచించాలంటారు. ఓకే, సరే. అది మరి ఎవరు వస్తా ఉంటారు విడదోళ్ళు? ఎవరు వచ్చినా మా బతుకు మారాలని ఆశ ఎంత ఉంది, అంతకన్నా లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది అండి? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? టీడీపీ. ఎందుకనమ్మా? ఎందుకనంటే అన్ని బాగున్నాయండి అంత ముందు. లేదు. ఓకే, ఇప్పుడు బాగలేదు అంటారా? బాగలేదు. ఈసారి టీడీపీ జనసేన కలిసి వస్తా అంటారా? అసలు ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నిడదోళ్ళు ఎవరు వస్తే బాగుంటుంది? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏమో కానీ రాష్ట్రం మీద జగన్ గారు రాకుండా ఉండే మంచిది. జగన్ రాకుండా ఉంటుంది. ఎందుకని సార్? ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా కలదు, రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో మీకు కూడా తెలుసు. మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు అంతే. అంటే ప్రజా అభిప్రాయం ఏం కదా, మా అభిప్రాయం మీ అభిప్రాయం ఏం కదా. ప్రజలు కూడా చాలా మంది నేను అన్న మాట నోట్ వస్తుందని. ఓకే, ఎందుకంటారు అంత వ్యతిరేకత? ఎందుకంటారు వ్యతిరేకత అంటే పరిస్థితి బాగోలేదు, అన్ని దానికి అనుభవం వాళ్ళంటారా లేకపోతే? టైం అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? అంటే ఎవరిస్తే పర్వాలేదు. జగన్ ప్రభుత్వం ఎలా ఉందంటారు? బాగా ఉందా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మీ ఐడియా ఏంటి చెప్పండి, మీరు ఏం చెప్పాలో చెప్పండి. అదండి, మీకు ఏ ప్రభుత్వం నచ్చింది? ఈ ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం రావాలంటారా మళ్ళీ? ఏం నచ్చింది సార్ మీకు జగన్ పరిపాలనలో? నేను నచ్చాలండి, ఎవడన్నా ఇంటికి జీతం డబ్బులు పంపేది, పిల్లల పేరు ఎవరు వేస్తారు? ఈయన కాబట్టి వేస్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు అందరిని చూసుకోవాలి కదా. ఓన్లీ పేదవాళ్ళు, ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు, పెద్ద హై క్లాస్ పీపుల్ ఉంటారు, వాళ్ళు కూడా చూస్తారు నిత్యావసర వస్తువులు పెరిగినాయా లేదా. ఈ ప్రభుత్వం అన్ని అందరు వేస్తానే కదా నెగ్గేది ప్రభుత్వం అంటే. ప్రభుత్వంలోనూ కామనేనండి. మీకు ఇంటికి వచ్చేసి అన్ని బాగా ఇస్తున్నారు. ఓకే, కానీ అందరిని మంచిగా చూసుకోవాలి కదా అన్నాను. అది అన్ని బాగానే ఉన్నాయి. ఓకే, చెప్పండి సార్. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? వైఎస్ఆర్. ఎందుకని సార్? అంటే ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా చక్కగా చేశాడు 5 సంవత్సరాలు. ఓకే, మరి తెలుగుదేశం ప్రభుత్వం అంటే అలా చేయాల. ఓకే, అది ఏం చేయదు కూడా. అయ్యో హామీలు ఇస్తా ఉంటారు, తర్వాత కుడిసేస్తా ఉంటారు. జగన్ అలా కాదు. ఓకే, ఆయన 100% ఆయన చెప్పిన పథకాలన్నీ చేశాడు. మరలా తిరిగి ఆయన వస్తే గనక మరలా ఇంకా స్కూల్స్ అని ఇంకా ఇవన్నీ ఇంకా మంచి పథకాలన్నీ వస్తా ఉంటాయి. స్కూల్స్ బాగా డెవలప్ చేశారు, ఎడ్యుకేషన్ కోసం చాలా డబ్బులు వెచ్చించారు. ఓకే, దాన్ని మాత్రం హ్యాండ్స్ అప్. అంటే యాక్చువల్గా ప్రభుత్వం అంటే 18 శాఖలు ఉంటాయండి, కానీ 1-2 శాఖలు మాత్రం పట్టించుకుని రిమైనింగ్ శాఖలు వదిలేదు. రోడ్డు భవనాల శాఖలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకోటి మద్యపాన నిషేధం ఉన్నారు నవరత్నాల్లో. మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం అని చెప్పలేదండి ఆయన. ఆయన చెప్పింది ఏంటంటే మనుషులకి అందకుండా చేస్తానని చెప్పాడు. చూడండి అసలు మీ నవరత్నాలు చదివి మీరు చూడండి. నవరత్నాలు మద్యపాన నిషేధం అన్నారు,
ఇప్పుడు ఏదంటే ఓకే మా జగన్ లాగా మొత్తం అదే చంద్రబాబు నాయుడు లాగా రూపాయి అర్ధ రూపాయికి ఇవ్వడం కాదండి. ఈయన ఎక్కువ పెంచి ఇది దూరం చేశాడు. ఇప్పుడు ఈ రోజుని మందు బాబులు ఉన్నారు, ఎక్కడైనా తాగి తోలతం గట్ట ఎక్కడైనా కనపడుతుందా? కనిపిస్తలే. ఇది వరకు అయితే బేబెచ్చం ఎక్కడ పడితే అక్కడ పడి ఉండేవారు, ఎక్కడ పడితే అక్కడ చాలా ఎంత డిగ్నిఫైడ్ గా ఉన్నవాడైనా సరే తోల్తా పాలతా వెళ్ళిపోయాడు రోడ్డు అంట. మరి ఈ రోజున అది లేదు. అంటే ఈ సంక్షేమ పథకాల వల్ల నిత్యావసర వస్తువులు ఎక్కువ పెరిగిపోయి కరెంటు బిల్లులు అది అన్నాడు లేని విధంగా పెరిగిపోయాడు. కరెంట్ బిల్లులు అవన్నీ కూడా మామూలు అవి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. దాని గురించి అంటే బిల్లులు ఇప్పుడు రేట్లు పెరిగిన దానికోసం ఇప్పుడు కేంద్రం పెరుగుతుంది, ఇక్కడ పెరుగుతుంది, ఇవన్నీ మామూలుగా రెగ్యులర్ గా అలా పెరుగుతూ ఉంటాయి. అయ్యి ప్రత్యేకించి పెంచినవి ఏం కాదు. అయ్యి ఒకసారి తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు నిత్యావసర కూరగాయలు ఉన్నాయి, ఒకసారి తగ్గుతూ ఉంటుంది. మన కిలో 200 అమ్మారు టమాటా, ఈ రోజు 20 రూపాయలు 30 రూపాయలు అమ్ముతున్నారు. తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. దానికి అదేమో ఉండదు. రేట్ల విషయంలో ప్రాబ్లం ఏం కాదు. మొత్తం అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. అన్ని పథకాలు ఇస్తున్నారు. ఆయన చెప్పిన పథకాలన్నీ ఇచ్చాడు, ఇంకా దాంట్లో తిరగలేదు. ఓకే, ఇప్పుడు ఈసారి జనసేన టీడీపీ కలిసి వస్తున్నారు కదా. జనసేన టీడీపీ అందరూ, బీజేపీ సిపిఐ వీళ్ళందరూ కలిసి వచ్చినా గానీ పని అవదండి. ఓకే, అంటే ఈసారి జగన్ గారి కూటమికి ఎన్ని సీట్లు వస్తాయంటారు? ఇంచుమించుగా 150కి 175కి 150 పైన రావచ్చు. థ్యాంక్ యూ అండి. కుమారండి. చెప్పండి అమ్మా, ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ లో? తెలుగుదేశం వస్తే బాగుంటుందండి. మరి తెలుగుదేశం ఎందుకనమ్మా? మన ప్రభుత్వం బాగుంటాయండి. ఇప్పుడు జగన్ గారి పరిపాలన బాగోలేదా? అసలు బాగోలేదు. రాజధాని లేదు, నేరం అయిపోయిందంటారా? అంటే కొంతమంది ఏమన్నారంటే, కొంతమంది ఏమంటున్నారంటే ఈ ప్రాజెక్టులు, ఈ రోడ్లు తర్వాత విషయం పేదవాడి కడుపు నిండుతుంది, అది చాలదు కదా అంటున్నారు. పేదవాడి కడుపు నిండితే సరిపోతామ్మా అంటున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందొద్దండి. ఏ రాష్ట్రంలో ఇంత దిగజారిపోయిందమ్మా? అప్పుడు ఊపిరి అయిపోయింది మన రాష్ట్రం. తెలంగాణ చూడండి, మనం చూడండి. సరే సరే, టీడీపీ జనసేన రావంటారా? రావాలమ్మా. ఈ రాష్ట్రం ఎక్కడ అడ్రస్ లేకుండా పోతాం. ఓకే, థ్యాంక్ యూ అండి. పర్లేదు, మాట్లాడు, ఏం కాదు. ఏం పేరమ్మా? వరలక్ష్మి గారు, ఈసారి నిడదవోలు ఏ పార్టీ వస్తే బాగుంటుందమ్మా? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది ఈసారి? జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన వద్దండి. వద్దా? ఎందుకనమ్మా? అసలు బాగా చేయలేదండి ఆయన. బాగా చేయలేదా? బటన్ బాగా నొక్కుతా అని చెప్తున్నారు, బటన్ నొక్కగానే పడిపోతుంది డబ్బులు అంటున్నారు. పడలేదా? అక్కడ డబ్బులే మాపై అవ్వలేదండి. అవునండి. నచ్చలేదు మీకు జగన్ పరిపాలన? అక్కడ డబ్బులే మాఫీ అవ్వలేదండి, అందరికీ చేసానండి. మాఫీ అవ్వలేదు. ఏమన్నారు అడిగితే? మేము అడగలేదండి, ఎక్కడ అడుగుతామండి? అక్కడికి ఇప్పుడు రావట్లేదు జగన్ గారు రోడ్డు మీదకి. ఓదార్పు యాత్ర చేయట్లేదు మళ్ళీ నువ్వు? అమ్మా, ఏం పేరమ్మా? మండలం కాదండి. చెప్పమ్మా, ఏమన్నా పర్వాలేదు, చెప్పండి. ఎలా ఉంది ఈసారి జగన్ గారు ప్రభుత్వం? ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? మాకైతే ఏమి అందలేదండి. మాకైతే అందరికి పడ్డాయి అంటున్నారమ్మా. మరి మీకు ఏంది అంటే మీకు పొలాలు ఉన్నాయా? స్థలం లేదు, ఏమీ లేదు. పొలాలు ఉన్నాయి మీకు? లేదండి. ఏమి లేవు. మరి ఎందుకు వేయలేదు మీకు? ఏమారండి, మాకు రాలేదు. వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా, అడిగారు వెళ్ళి మీరు? అడిగామండి, రాత్నం అంటున్నారండి, రాత్తలేదండి. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? చేస్తున్నారండి, వాళ్ళ సమయం వచ్చినప్పుడు వస్తున్నారండి, మళ్ళీ కనబడతలేదండి. టైం పాస్ వస్తున్నారు అంతేనా? ఖచ్చితంగా చేయట్లేదా? లేదండి. వాళ్ళు ఉన్నప్పుడు బాగుందా, వాళ్ళు లేనప్పుడు బాగుందా? బానే ఉందండి, అంది వాళ్ళకి అందుతున్నాయండి, మాకైతే ఏమి అందలేదండి. అవునమ్మా, మీకు ఏమి ఇల్లు ఏమి పొలం లేదంటారు, ఏమి లేదన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు మీకు? స్థలమో రాలేదండి. స్థలమో రాలేదండి, మాఫీ అవ్వలేదండి, ఏమి అవ్వలేదు. అంటే ఉన్న వాళ్ళకి ఇస్తున్నారంటారండి? ఉన్న వాళ్ళకి ఇస్తున్నారండి. ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, నిజమంటారు ఇది? నిజమేనండి. నిజమేనా? ఓకే, ఉన్న వాళ్ళకి ఇస్తున్నారండి. మేము 6 అన్నదమ్ములండి, మా ఊళ్ళు గారు ఓకే, 2 ఇచ్చారండి, అంతేనండి. అంటే ఇది ఒకే ఇంట్లో అంతమందికి ఇస్తే ఇబ్బంది అవుతుందని ఇవ్వలేదమ్మా. అమ్మా, మీ పేరు? ఆవిడకి వినపడదండి. అమ్మా, ఏం పేరమ్మా? సార్, మీ పేరు సార్? గురువు గారు, మీ పేరు చెప్పండి సార్. ఈసారి ఆంధ్రప్రదేశ్ కి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జనసేన వస్తే బాగుంటుంది. జనసేన. ఎందుకని జనసేన? అంటే పవన్ కళ్యాణ్ డాన్సులు మేము కూడా వేద్దామని.
ఓకే, అంటే జగన్ గారి పరిపాలన నచ్చకంటారా లేకపోతే జనసేన అభిమానులు మీరు? జనసేన అభిమాని, ముందు జగన్ అభిమాని, ఇప్పుడు జనసేన అభిమాని. ఎందుకు మారిపోయారు? అదే రేట్లు పెరిగిపోయినా దాని ఇట్లు ఉంచండి. రేట్లు ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు ప్రైవేట్ జాబ్ చేసుకుంటాం. మరి శాలరీ పెరుగుద్ది కదా, అలాగే రేట్లు కూడా పెరుగుతాయి. ఎక్కడ పెరుగుతుందంటే శాలరీ మేము తినడానికి ఇది అవ్వట్లేదు కదండి. మేము సరిగ్గా సరిపోవట్లేదు కదా దేనికని. పెట్రోల్ పెరిగిపోయింది, అన్ని పెరిగిపోయి. సైకిల్ వేసుకెళ్ళాలంటే వేసుకెళ్ళలేకపోతున్నాం ఈ రోజుల్లో. అంటే బాబు గారు పవన్ కళ్యాణ్ వస్తే తగ్గిస్తారంటారా? తగ్గిస్తాడు. మరి ఆయన ఏమీ లేకుండానే కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాడు కదండి. పదవి లేకుండా ఖర్చు పెట్టేస్తున్నాడు కదా. ఓకే, మరి ఇప్పుడు పదవి వచ్చిందంటే ఇంకా అప్పుడు ఇంకా ఎక్కువ ఖర్చు పెడతాడు కదా. ఎక్కువ ఖర్చు పెడతారంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే అండి. గురుగారు మీ పేరు? ఏం చెప్పలేదు. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుందంటారు? ప్రస్తుతం జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉంది. ఈసారి వస్తారంటారా? టీడీపీ జనసేన కలిసింది కదండి, ప్రభావం ఉంటుందంటారా? కొంచెం కష్టం ఉంటుంది. వాళ్ళ సిస్టమ్ షర్మిల గారు కాంగ్రెస్ లోకి వెళ్ళారు కదా, ఏముంటుందంట ప్రభావం? ఓకే, థ్యాంక్ యూ అండి. ఏం పేరు సార్ మీ పేరు? గంగాధర్ అండి. ఈసారి నిడదోలు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకున్నారు మీరు? నిడదండి, ఏది వచ్చినా పర్వాలేదండి. ఏది వచ్చినా పర్వాలేదు. ఏదొచ్చినా పర్వాలేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉంది. ఏం నచ్చింది మీకు జగన్ గారి పరిపాలనలో? ఏమండి, జగన్ గారి పరిపాలన మీకు ఏం నచ్చిందండి? పిల్లలకి వేస్తున్నారు కదండి అమ్మఒడి గట్ట. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి. సరే, ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? రెండు దెబ్బగా ఉన్నాయండి. మరి ఏదో దెబ్బగా ఉన్నాయి. ఎందుకని? మరి అది కొంచెం మరి జనసేన కలిసింది కదండి, ఎక్కువ ఉంటదండి. ఆ ప్రభావం ఉంటుందంటారా? ఉంటదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏముందండి ఇప్పుడు బాగున్నది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? అది పర్లేదండి. ఏం వచ్చింది సార్ జగన్ గారి పరిపాలన మీకు? జగన్ పరిపాలన ఏముందండి, ఏం రాలే. ఏం రాలేదు. ఏం నచ్చింది అంటాను మీకు? నచ్చింది ఉందండి. మార్పు జనం అందరూ కోరుకోవాలండి. ఒకరు కోరుకుంటే ఇది కదా కదండి. మార్పు జనాలు కోరుకుంటున్నారు. ఎందుకని అంటారు? ఓకే, అంటే ఒక 5 years ఇచ్చాము ఇంకోళ్ళకి 5 years ఇద్దామా, లేకపోతే దీని పరిపాలన నచ్చకంటారా? ఒకసారి చూడాలని జగన్ గారిని చూశారు, కొత్త వాళ్ళని ఇంకోటి ఆడ చూడాలని కొత్త. ఓకే, సరే, టీడీపీ జనసేన ప్రభావం ఉంటుంది అంటారు అయితే? ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు డేవిడ్ అండి. డేవిడ్ గారు చెప్పండి. ఈసారి నిడదవోలులో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? ఏ పార్టీ అనేది అంత గ్యారంటీగా చెప్పలేదు, ఎందుకంటే వైఎస్ఆర్ బాగానే ఉంది. మరి ఓకే, ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? జగన్ గారి పరిపాలన మీకు ఏం నచ్చింది? ఆయన ఇచ్చే పథకాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. మరి ఓకే, టీడీపీ జనసేన కలిసి నా సర్వీస్ లో మరి అలా చేయడం ఎవరు చూడాల. జగన్ గారు బాగా చేస్తున్నారు. ఓకే, టీడీపీ జనసేన కలిసింది కదండి, కలిసినా రావటం మాత్రం జగన్ గారు వస్తారు. జగన్ గారు వస్తారు. ఇక్కడ నిడదవోలు సార్? నిడదవోలు కూడా వైసీపీ. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ లోకి వెళ్ళారు కదా, ఓకే, ఆ ప్రభావం ఉంటుంది అంటారు ఈయన మీద? ఆ ప్రభావం ఏమి ఉండదు, పెద్దగా ఏమి ఉండదు అంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. షేక్ మస్తాన్ వలి అండి. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? తాతారా మాట్లాడు, మాట్లాడతా జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? బాగుందండి. జగన్ బాగుంది. బాగుంది. టీడీపీ జనసేన కలిసింది కదండి, ప్రభావం ఉంటదేనా? ఏముండదండి. ఏముండదు. సార్ నిడదలు వచ్చేస్తారు జగన్? జగన్ కంపల్సరీ వచ్చేస్తారు. ఈయనకి ఇస్తారా సీట్? మారుస్తారు ఎమ్మెల్యే గారికి? ఏం మారుస్తారేమనుకుంటున్నాం. మారుస్తారు. ఎవరికి ఇస్తారనుకున్నా? మారుస్తే మరి ఎవరికి ఇస్తారని తెలియదు. జనసేన కదా, వైసీపీ. శ్రీనివాస నాయుడు గారికి. చెప్పండి సార్ మీ పేరు? జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉందండి. ఓకే, ఇల్లు లేనాడు అందరికి ఇల్లు ఇచ్చారు. ఓకే, అందరికి పెన్షన్ కూడా బాగానే అందుతున్నాయి. ఓకే, ఎవరు కూడా అసంతృప్తిలో ఎవరు లేరు, అందరూ తృప్తిలో ఉన్నారు. ఏమండి, మాకు కూడా ఇల్లు వచ్చింది. ఓకే, ఓకే అండి. మాకు డబ్బులున్న వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు, ఇస్తున్నారు అంటున్నారు. అదేం లేదండి, అదంతా తప్పుడు ప్రచారం అండి. కానీ అందరికి ఇల్లు అయ్యి బాగా ఇస్తున్నారండి. బాగా ఉందండి ప్రభుత్వం. ఓకే, సంక్షేమ పథకాల మీద ఫోకస్ చేసిన విధంగా అభివృద్ధి మీద ఫోకస్ చేయలేదు జగన్ గారు అంటున్నారండి. లేదండి, అన్ని బాగానే జరుగుతున్నాయండి. రోడ్ల వ్యవస్థ బాగోలేదు. అన్ని అపోహలండి, ఏం కాదు. రోడ్లు కూడా అపోహ అంటారా? ఆ రోడ్లు కూడా బాగానే ఉన్నాయండి. మా నిడమ పరంగా చూసుకుంటే రోడ్లన్నీ బంగారులా ఉన్నాయండి. ఓకే, మామూలుగా డివైడ్లు కూడా ఇవన్నీ కూడా శుభ్రం చేస్తున్నారు. ఓకే, ఆ నిడదలు కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. ఓకే, అవునండి, బాగుందండి. ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ప్రభావం ఉంటుందా ఉండదంటారా? అది మనం చెప్పలేమండి. ఎంచేదంటే జనం నాడు ఎలా ఉంటుందో తెలియదండి. ప్రస్తుతం మా ఒంటరి అయితే
వైసీపీ ప్రభుత్వం బాగానే ఉందండి. అదే ఇప్పుడు కొంతమంది ఏమన్నారు బాబు రావాలి, అభివృద్ధి జరగాలంటున్నారు. అంటారులేండి, ఎంతండి ఎవరో ఇష్టం ఆడదండి, ఎవరో మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ ప్రభుత్వం మాత్రం బాగానే ఉందండి. ఓకే, అంటే ఇప్పుడు పేదవారిని ఒక్క ప్రభుత్వం అన్ని వర్గాలని సమానంగా చూడాలి. ఓన్లీ పేద వర్గాలకి మాత్రమే సంక్షేమ పథకాలు ఇచ్చి మిడిల్ క్లాస్ పీపుల్, ఆ పై తరగతి పీపుల్ కి రేట్లు పెంచేసి కరెంట్ రేట్లు, ఆ రేట్లు, ఈ రేట్లు, నిత్యావసర వస్తువులు విపరీతమైన పెరిగిపోయింది. ఎప్పుడు చూడలేనంత విధంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాష్ట్రం విడిచి వెళ్ళిపోవడమే అని కొంతమంది. ప్రభుత్వంలో అన్ని వస్తువులు ఎప్పుడు పెరగడమే తప్ప తరగడం అనేది ఎప్పుడు జరగదండి. అది మామూలు సహజం అండి, పది దుక్కుల్లో ఉండేదండి అది. ఓకే, ఎందుకంటే పెరుగుతూ ఉంటదండి. ఎందుకంటే మామూలుగా అభివృద్ధి పెరుగుతున్నారు, అభివృద్ధి పెరుగుతుంది, రేట్లు అలా పెరుగుతూ ఉంటాయండి. దాన్ని ఎవరు తగ్గించలేరు. అవునే అదొకటి జనాలకు వాడకాలు కూడా బాగా పెరిగినాయి కదండి. ఇదివరకంటే ఏసీలు ఉండి కదా ఎవరికైనా, ఏదో ఫ్యాన్లు పెట్టుకుని ఇసుకాలతో ఇస్తున్నారు. ఇప్పుడు అందరికి ఏసీలు, దాన్ని బట్టి కరెంట్ బిల్లులు అవి పెరుగుతూ ఉంటాయండి. అది సహజం అది. ఓకే ఓకేండి, ఈసారి అయితే జగన్ గారు వస్తారండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆనంద్ గారు, ఈసారి నిడదవోలులో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకున్నారు మీరు? పార్టీ అయితే ఏ పార్టీ మీద నమ్మకం లేదండి. ఎందుకని? వైఎస్ఆర్సీపీ మీద కొంచెం నమ్మకం ఏర్పడుతుంది జనాలకు. అదే అంతవరకు ఏం చెప్పలేనండి. ఓకే, అంటే ఆడవాళ్ళకి అన్ని చేస్తున్నారు కదండి, దాని గురించి వాటి మీద ఎక్కువ ఆడవాళ్ళకి ఎక్కువ అవకాశం ఉందండి. ఆడవాళ్ళు ఎక్కువ. ఆడవాళ్ళు ఏమో జగన్ గారు అన్నారు, మగవాళ్ళు ఏమో బాబు గారు అన్నారు. అదేనండి, ఆడవాళ్ళు జగన్ అంటున్నారండి. మరి అందరూ ఇలా కలిపేస్తానే కదా వచ్చేది. ఎందుకు మగవాళ్ళు బాబు గారు అన్నారు? తెలియదండి. మీ పేరు? సార్ నా పేరు ఎం రాజు. చెప్పండి ఎం రాజు గారు. ఎలా ఉంది నిడదవోలు? మాది కానువూరు సార్. అయితే ఎక్కడైనా సరే జగన్ గారిదే మళ్ళీ టికెట్. మళ్ళీ ఆయన సీఎం అవుతారు. ఆయన ఏం నచ్చింది ఆయన పరిపాలన జనాలకి? నాకు రూపాయి బిల్లు అయితే లబ్ధి పొందలేదు. ఓకే, అసలు ఒకే ఇంట్లో 2 పెన్షన్లు ఇస్తున్నాడు ఆయన. పిల్లానికి లబ్ధి పొందుతున్నారు, మొగుడు లబ్ధి పొందుతున్నాడు. ఓకే, నాకు శ్రీనివాస్ నాయుడు గారి మీద కూడా ఏమంటే సార్ గారు, మేము ప్రీ ర్యాంప్ లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇసుక తోలేమని మేము, అప్పుడు మీరు చేతులు పెట్టుకుని జగన్ రావాలన్నారు, తప్పనిసరి గారికి వేస్తాం రాజశేఖర రెడ్డి అభిమానంతో అని కూడా మాట్లాడాను. నాకు తలమూరు రాయలేదు, ఏ ప్రభుత్వంలో కూడా రూపాయలు లబ్ధి పొందలేదు సార్ నేను. మరి అందరికి ఇస్తున్నారు, పథకాలు వచ్చేస్తున్నాయి, ఇళ్ళు సెలవు వచ్చినాయి, నిరుపేదలకు వచ్చినాయి అన్న, మరి మీకు ఎందుకు రాలేదు? మాకు ఇవ్వలేదండి, పెట్టుకున్నాం మేము కూడా. మా ఆవిడ పెన్షన్ పెట్టుకుంటే రేపు 1వ తారీఖు ఇస్తానన్నారు. మా ఆవిడకి ఆయన పక్కనెట్టి మా ఇంటి పక్కడికి ఇస్తున్నారు. అలా ఉంది. అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి పథకాలు ఇస్తున్నారు, డబ్బులు లేని వాళ్ళకి ఇవ్వట్లేదు. నిజం అంటారు అది? ఇది పక్కాగా అండి, పక్కాగా. ఇది పక్కే అండి. ఇది ఆయన చేసింది కరెక్టే, పక్క వాళ్ళు తినేస్తున్నారు. లోకల్లో వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, వాలంటీర్లు గట్ట వ్యవస్థ. అవునండి. నేనండి నాకు తలం రాయి అన్నానండి. తలం రాయమంటే ఒకడు అన్నాడండి, నువ్వు అర్జెంట్ గా 10 వెళ్తే 10,000 పట్టరా, ఈ పక్కనే రిజిస్ట్రేషన్ అయిపోయి కాంటారు 10,000కి అది 50,000 వస్తాను, నువ్వు రా తెరవలు వెళ్దాం ఎంఆర్ ఆఫీస్, అది చూపించు 50,000 కడతాం అని మా నాన్నగారు ఫోన్ చేసి ఎల్ఐసి ఆఫీసర్ ఆయన ఫోన్ చేస్తే ఆయన తలమేమనరా ముందు, తలం ఇచ్చాక డబ్బు ఇద్దాం, లేకపోతే నీ పేరును మీ ఆవిడ పేరును పట్ట ఇచ్చేస్తే డబ్బు ఇచ్చేద్దాం అని చెప్పామండి. ఏది లేదు, నేను గవర్నమెంట్ నమ్మనండి, నేను డ్రైవర్ని. లారీ తోలుతా, ట్రాక్టర్ తోలుతా, కార్ తోలుతా. ఎలా ఉంది మీ లారీ డ్రైవర్ వ్యవస్థ? ఎలా ఉంది? పని లేదు ఇవి వచ్చాక. ఎందుకంటే బ్యాంక్ జాబ్ కూడా ఫోటో తీసుకో, కాయ సేపు 60 రూపాయలు కొనుక్కునే వాళ్ళు, 30, 150, 220 ఒరిజినల్. పోనీ ఇదే 130 కరెక్టే. ఈ బ్యాండ్ ఇవాళ ఉంటుంది, మళ్ళీ సాయంత్రం ఇంకో బ్యాండ్ వస్తుంది. బ్రాండ్ మారిపోతుందా? ఎలాగా? నేను శ్రీనివాస్ నాయుడు గారి దాన్ని డబ్బులు అడిగాను సార్. ఏ బ్రాండ్ కావాలి మీకు? ఏదండి అక్కడ ఏ బ్రాండ్? ఇప్పుడు మన జేబులో 500కి 500 అనేసి అక్కడ 200 రూపాయల ముందు తాగలేం కదా, ఇక్కడ కొండలు దింకి లేస్తే. నేను ఎప్పుడు ఇదే తాగుతాను సార్. వీళ్ళకి అడ్డగీతలు ఉన్నదో ఓ బ్రాండ్, అది బాగోదు, ఈ సరుకు బాగుంటది. మీకు వెళ్దాం మేము చెప్తున్నాం అండి. మరి అంటే ఎందుకు ఇలా చేస్తే బ్రాండ్లు ఎందుకు మారుస్తున్నారంటారు? ప్రభుత్వం అంటారు కానీ అంటే అక్కడ తయారీని బట్టి, అక్కడ సరుకుని బట్టి వాళ్ళు డెలివరీ ఇస్తారు. అంటే మందు ప్రభావం ఉంటుందండి ఈసారి ఎలక్షన్ మీద? అది మనం అయితే తెలియద్దండి. ఇప్పుడు మందు తాగేవాళ్ళు చాలా మంది అంటున్నారు, మందు కల్తీ మందు, అందరికి తెలిసిన విషయం. ఈ విషయం మీకు తెలుసు, తాగేవాడికి తెలుసు. అయితే మీరు తాగరు. ఉంటా కదా ఈసారి నర్సాపురం పోసి వెళ్ళిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుందంటారు? జగన్.
జగన్ గారు ఎందుకని? ఆయన చేసే సంక్షేమ పథకాలు గానీ బాగుందండి. బాగుంది. ఏం నచ్చింది మీకు సంక్షేమ పథకాల్లో? అంటే అమ్మఒడి అని, విద్య దీవెన, వసతి దీవెన, ఓకే. అటువంటి అన్ని, డ్వాక్రా ఇవన్నీ. అంటే ప్రభుత్వం అంటే ఓన్లీ సంక్షేమ పథకాలు అంటారా? నాకు అభివృద్ధి ఏమవుద్ది అంటారా? అభివృద్ధి కూడా అక్కడక్కడ జరుగుతుంది కదండి. ఏం జరుగుతుంది అక్కడక్కడ? అక్కడక్కడ అంటే ఏముందండి, ఇయ్యే ఇంకా సంక్షేమ అంటే జనాలు అంటున్నారు ఓన్లీ ఉన్నవాడికి వేస్తున్నారు పథకాలు, లేని వాడికి లేదు, ఈ అభివృద్ధి లేదు. అంటే ఈ పథకాలు, ఉచిత పథకాలన్నీ కూడా నిత్యావసర వస్తువుల ద్వారా మళ్ళీ ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో తీసేసుకుంటున్నారు అని అంటున్నారు. ఏంటంటే అండి, మధ్య తరగతోడు బతకడానికి చాలా కష్టంగా ఉంటుందండి. కష్టంగా ఉంటుందా? గత ప్రభుత్వంలో ప్రతి మధ్య తరగతోడు చాలా బాగా వర్క్ చేసి ఉండేది. ఇప్పుడు ఈసారికి వచ్చేటప్పటికి అటువంటిది ఏం లేదు. ఏ పని చేస్తారు మీరు? నేను బీటెక్ చేశానండి. బీటెక్ చేశారు? నేను చెన్నైలో. ఏ పాస్ అవుట్ మీరు? 2020 అండి. 2020. మరి జాబ్ ఏం చేయట్లేదు ఇప్పుడు? చెన్నైలో చేస్తాను. చెన్నైలో చేస్తున్నారు. ఏంటి ఐటీలోనా? ఇదేండి సివిల్ ఇంజనీర్. సివిల్ ఇంజనీరా? ఓకే. సో ఇక్కడ అభివృద్ధి చెందితే మనకి జాబులు చేసుకోవచ్చు అని అనుకుంటున్నారు మీరు? లేదులేండి. ఎక్కడైనా ఓకే మీకు? ఓకే. మరి ఏమంటున్నారు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ ఈసారి ప్రభుత్వం ఏదొస్తా అనుకున్నారు? జనసేన టీడీపీ కలిసింది, అది వస్తుందా? జగన్ గారు వస్తారా? లేకపోతే వాళ్ళ సిస్టర్ ఉన్నారు కదా కాంగ్రెస్, బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా? ఏమనుకుంటున్నారు? జగన్ వస్తారు. జగన్ గారు వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. బాగుందండి. బాగుంది. ఏం నచ్చిందండి మీకు? అన్ని బాగున్నాయండి. అన్ని బాగున్నాయి. అంటే నిత్యావసర వస్తువులు బాగా పెరిగిపోయిన రేట్లు అంటున్నారు, నిజమంటారా? అది కరెక్టేనండి. కరెక్టేనా? ఎందుకు పెరిగిపోయి అంటారు? ఈ ఉచిత పథకాల వల్ల పెరిగిపోయి అన్నారు కొంతమంది. ఇలా ఇస్తున్నారు, అలా తీసుకున్నారు, 10,000 ఇస్తే 1,00,000 రూపాయలు లాగేసుకుంటున్నారు అన్నారు, నిజమంటారా? మరి ఆ 10,000 వాళ్ళు తీసుకోకుండా ఉండాలి కదండి. ఆ 10,000 కూడా వాళ్ళు తీసుకోకుండా ఉండాలి కదండి. ఆ 10,000 తీసుకోకుండా ఉంటే మన ఉపాధి మనకు వస్తుంది, మన డబ్బులు మనకు వస్తాయి. మన చేతి వద్దంటే వేస్తున్నారు, జగన్ గారు బట్టలు నొక్కేస్తున్నారు, అత్తమాట వద్దంటే బట్టలు నొక్కేస్తున్నారు. మరి ఏమంటే బట్టలు నొక్కడం మానేస్తే బాగుండదు కదా. కాదండి, 10,000 వేసే కన్నా గానీ మనిషికి ఇంటికి వచ్చి ఒక మనిషికైనా గానీ ఉపాధి ఇచ్చారనుకోనండి, ఆ డబ్బులు మన దగ్గర ఉంటాయి. మనం కష్టపడిన డబ్బులు అనేసి చిన్న ఫీలింగ్ ఉంటదండి. లక్షకి 10,000కి 1000కి 10,000 లాగేసుకుంటున్నారు అన్నప్పుడు మరి పథకాలు ఇస్తున్నారు వాళ్ళు తీసుకున్నప్పుడు మనం అది కూడా ఆలోచించాలి కదండి. పథకాల ప్రభావం మన మీద ఉంటుందంటారా ఈ నిత్యావసర వస్తువుల మీద? అలాగని కాదండి, మరి పెట్టకపోతే పెట్టలేదు అంటారండి. పెట్టిన తర్వాత మనం తీసుకున్నప్పుడు పథకాలని మనకి ఉపాధి, దానికి పథకాలు తీసుకునే బదులు ఉపాధి కల్పించండి మాకు అనేసి గవర్నమెంట్ ఒకటి చెప్పామనుకోనండి. గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఫిర్యాదు అయితే చేయాలి కదండి ముందు. మనం చేయకుండా ఎంప్లాయ్మెంట్ లేదంటారు ప్రజెంట్? ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అని కాదండి, అన్ని ఉన్నాయండి, కానీ మనిషికి కనీసం ఉపాధి కల్పించారనుకోనండి. అదే ఉపాధి అంటున్నారు, ఎంప్లాయ్మెంట్ ఉపాధి కల్పించట్లేదు అంటారు జగన్ గారు. కల్పిస్తున్నారండి, ఉద్యోగాలు కట్టా వచ్చినాయండి. అంటే రాజధాని మీకు 3 ఉండాలి, 1 ఉండాలమ్మా? రాజధానులు 3 ఉండాలా, 1 ఉండాలా? ఒకటే ఉండాలండి. రాజధాని 3 ఉంటే ఎలా వెళ్తారు చెప్పండి? ఒక రాజధాని చాలండి. ఒక రాజధాని చాలంటారు. అంతే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో వ్యవస్థ బాగుంటది, నిడదోల్లో ఏ పార్టీ వస్తే బాగుంటది? జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి రావాలి. ఓకే, ఎందుకని అంటారు? అది మనకు తెలియదు, మనకు ఇష్టం అంతే, అభిమానం అంతే. ఓకే, ఏమనుకుంటున్నారు జనాలు ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, అంటే ఊళ్ళో ఒక ఇష్టం ఉన్నది ప్రభావం. ఇప్పుడు మీరు ఆలోచిస్తారు కదా, మీరు అభిమాన నాయకుడు రావాలి అని ఆలోచిస్తారు కాబట్టి జనాలు ఏమనుకుంటున్నారు? పెట్టినా చెడు అంటారు, పెట్టమని చెడు అంటారు. 2 రోజులు తిన్నా కూడా తెల్లది అంటారు. ఎప్పుడు అన్నాడు కాయ 160 రూపాయలది, 100 కాయ 60 రూపాయలు. పొద్దున తాగొచ్చు, తెల్ల పొద్దున తాగొచ్చు, పని ఉంది. తాగి 160 రూపాయలు సాయంత్రం తాగొచ్చు కదా. తాగి జగన్మోహన్ రెడ్డి తిట్టడం ఎందుకు? ప్రభుత్వం ఆదాయం వస్తుంది, దాని మీద డిపెండ్ అయింది ప్రభుత్వం. ఇష్టం వాళ్ళు తాగుతూ వాళ్ళ ఇష్టం, తాగపోవడం వాళ్ళ ఇష్టం. ఓకే, ఇప్పుడు జనసేన టీడీపీ కలిసింది కదా, ఆ ప్రభావం ఉంటుందంటారా? కలిసిన జగన్ సమస్య లేదండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏ ప్రభుత్వం వచ్చినా మాకేం చేసేది ఏం లేదు. రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు మాకు ఏం ఉపయోగం లేదండి. ఎప్పుడు వెళ్ళలేదంటారా? మేము పెన్షన్ అనేది టైం పడతలేని మీ నుంచి కూడా కంప్లైంట్స్ ఉన్నాయి, కొంతమంది చాలా మంది అంటారు ఇబ్బంది పడుతున్నాం సార్. పెన్షన్ మాది ఈపీఎఫ్ కాదు, మాది పెన్షన్ గా పడిపోతాయి. ఆల్రెడీ నేను 31కే పడిపోయింది. పడిపోయిందంట. స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేదు మాది, సెంట్రల్ గవర్నమెంట్ మీద. ఓకే, చెప్పండి సార్ మీ పేరు? వరప్రసాద్, గంజి కండక్టర్, రిటైర్డ్ కండక్టర్. ఈపీఎఫ్ పెన్షన్ అనేది మాకు
చాలా మందికి బహు తక్కువ ఎంత నీచాయితీగా ఉన్న పెన్షన్ ఇంకెక్కడ ఆర్టీసీ కార్మికులు తప్ప ఇంకో ఎవరికీ లేదు. ఓకే. పైకి చెప్పుకుంటారు తప్పితే వన్స్ వన్ ఏ టైమ్ వాట్ ఈస్ మెంట్ బై పాలిటిక్స్ అంటే రామారావు క్రితం గుప్పుట్లో ఉండేది. తర్వాత రామారావు వచ్చిన తర్వాత పాలిటిక్స్ చాలా మందికి తెలిసిపోయింది. Okay. ఈ మా ఆర్టీసీ విషయంలో మట్టుకు ఎట్టి పరిస్థితి పాలిటిక్స్ ఈ పెన్షన్ అనేది 500, 1000 రూపాయలు 1500 తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే. పైకి చెప్పుకోలేకపోతున్నారు. మెయిన్ కారణం అదండి. పెన్షన్ ఏదో 15,000 పెంచుతాను అనేసి మోడీ గారు ఎప్పుడు అన్నారు. గుర్తున్నది సార్? 8 years బ్యాక్. అప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ కి అప్పుడు తీసుకుంటారు, ఫైల్ మీద సంతకం పెడతారంటే ఆ ఫైల్ అలా ఉంది. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా కర్ణాటక ఎలక్షన్ జరిగినాయి. ఇప్పుడు వరకు ఆ ఫైల్ ముట్టుకోలేదు. బోర్డు కోట్లు ఇది అవుతుంది. కనీసం మినిమం 15,000 కాకపోతే 7,500 కనీసం పెన్షన్ చేస్తే ఇది అవుతారు. చెప్పుకోలేక ఏడవలేక నవ్వుతున్నామండి. ఓకే. ఇప్పుడు ఈ ప్రభుత్వం రోడ్డు రవాణా సంస్థ ఎలా ఉందంటారు? రోడ్డు రవాణా సంస్థ ఇప్పుడు గవర్నమెంట్ అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉన్నదండి. అటు కర్ర ఎరకుండా పావం ఎరకుండా ఉన్నది. మొత్తం గవర్నమెంట్ చేసినా పర్లేదు. అటు గవర్నమెంట్ అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉన్నది. ఓకే. మొత్తం అంతా అప్పచెప్తారు డిపార్ట్మెంట్ అనాయక భావన. ఓకే. అది ఈసారి జగన్ పరిపాలన గురించి మీరు ఏమంటారు? దుష్ట శక్తులు చాలా ఉన్నాయండి. ఏ శక్తులు వస్తాయి ఏంటో చెప్పలేవు. దుష్ట శక్తులు అయిన తర్వాత ఏమైనా బోర్డు అని నాశనం చేస్తావు. ఇప్పుడు జగన్ వస్తుందని చెప్పాను అనుకోండి, ఆ దుష్ట శక్తులు ఉన్నాయి. మీరే ఉన్నారు. గబుక్కులు సడన్ గా మీకు ఏదో ఒకటి ఇది అవుతుంది. ఏదో చేసింది ఏదో మీరు ఇప్పుడు ఎంత చక్కగా ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారు, ఇది అయిపోతూ ఉంటదిగా. అది సంథింగ్ సార్. ఓకే. అది సార్. గురువు గారు మీ పేరు? నా పేరు మల్లేశ్వరరావు అండి. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఏ ప్రభుత్వం అంటాడు, మా సెంట్రల్ యూనియన్ నాయకత్వం ఉందండి. మేము రిటైర్డ్ ఎంప్లాయీ యూనియన్ సెక్రటరీ. ఓకే సార్. అయితే మా సెంట్రల్ యూనియన్ నాయకత్వం ఈ మధ్యన సీఎం గారికి ఒక లెటర్ పంపాడు. ఏమంటే మా రిటైర్డ్ అయిపోయినాము, ఈపీఎఫ్ ఒకటే వస్తుంది మాకు ఎవరికి కూడా మీరు ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ అందట్లేదు. ఓకే. అని చేత మీరు మాకు 150, 200, 1000 రూపాయలు మినిమం పెన్షన్ వస్తుంది. ఓకే. ఆ తప్ప 2200 మించి మాకు పెన్షన్ రావట్లేదు. మీరు నయ్యం 3000 ఇస్తున్నారు. కనీసం మా ఆర్టీసీలో మీరు ఎలాగ మమ్మల్ని తీసుకున్నారు కాబట్టి మాకు కూడా 500 రూపాయలు వృత్తిమని అడుగుతున్నారు. ఓకే. అని చేత జగన్ ప్రభుత్వం వస్తే ఏం చేస్తారేమో అని మా వాళ్ళు ఆశపడుతున్నారు. మళ్ళీ వస్తే చేస్తామనుకుంటున్నారు. వస్తే ఖచ్చితంగా చేస్తాడని ఆశ మీద ఉందండి. మా రిటైర్డ్ ఎంప్లాయీస్ సంఘం సెంట్రల్ యూనియన్ నాయకత్వం కూడా అదే బరిలో ఉందండి. నాయకుడు ఈయనే రావాలి, జగన్ వస్తేనే మనకి పని అవుద్ది, ఎంతో కొంత ఇస్తాడు. ఆయన ఇలాగా ఆర్టీసీని జాతీయం చేశారు కాబట్టి ఇది కూడా జరగచ్చని ఆశిస్తున్నారు. ఓకే. థ్యాంక్ యూ సార్. మాట్లాడతారా సార్? ఏముందండి, ఈ పేపర్ ఏం రావట్లే. ఈ పేపర్ బట్టి వీళ్ళు కూడా ఏమి ఇవ్వటం మానేశారు. గవర్నమెంట్ కూడా ఇచ్చే కూడా ఎత్తలేదు. కనీసం రైస్ కోటా కూడా ఇవ్వట్లే. ఓకే. అంతే, అంతకంటే ఏం లేదండి. పక్షి టీం చూస్తున్నాము. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? నేను అంతా చంద్రబాబు తెలుగుదేశం అంటారు. తెలుగుదేశం వస్తే బాగుంటుందని. ఎందుకనండి? తెలుగుదేశం బాగుంటే రాష్ట్రం బాగుంటదండి. రాష్ట్రం బాగుంటదండి. రాష్ట్రం బాగుంటుంది. ఇప్పుడు బాగుందంటారు రాష్ట్రం? ఇప్పుడు అక్కడక్కడ కొద్దిగా తక్కువ ఎగ్గులు ఉన్నాయండి. హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఏం నచ్చింది జగన్ పరిపాలన? మీకు ఏం నచ్చలేదు? జగన్ ప్రభుత్వం అంటే ఏం చెప్పలేమన్నట్టునే. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే మన అమౌంట్ మనకే వేస్తున్నారు. అయ్యే ఓకే. మన అమౌంట్ మనకి వేస్తున్నారంటారా? మరి మాకు వేయట్లేదు. మరి మా అమౌంట్ మాకు వేయట్లేదు. మరి రేట్లు కట్టి పెంచేసాడు కదా అన్న, రోజుల ధరలు అన్ని పెంచేసాడు కదా. అది ఓకే. ఈసారి బాబు గారు పవన్ కళ్యాణ్ వస్తారన్నారు. అయితే వస్తారండి. నిడదోలు ఎలా ఉంటది? నిడదోలు బాగానే ఉంటారండి. బాగానే ఉంటుందా? బంధంగా ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ అండి. చెప్పండి అమ్మా, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన మట్టికి ఆయన ఇచ్చే పథకాలు మట్టికి బాగానే ఉన్నాయి కానండి, రేట్లు ఇవి చూస్తా ఉంటే చాలా భయంకరంగా ఉన్నాయి. అన్నిట్లోకి దౌర్జన్యం కూడా ఎక్కువగా ఉండదు పై వాళ్ళకి. ఉందండి, నిజంగా చాలా మంది అన్నారు ఈ మాట. దౌర్జన్యం ఎక్కువ ఉందండి. నేనే చెప్తున్నానండి, ప్రస్తుతానికి నేను రోడ్డు మీద నేను కొంచెం చిన్న కొట్టేట్టుకుని నా భర్త లేకుండా బతుకుతా ఉంటే అన్నీ మామూలుగా కొట్టి తీయించేసి భయంకరంగా తీయించేసి దాంట్లో రూపాయి నేను మళ్ళీ ఆ చెడ్డు వేసి 50,000 అయినాయండి. దాంట్లో రూపాయి తీసుకెళ్తే దాంట్లో కనీసం ఒకటి కూడా పట్టుకెళ్ళలేదు. నా పని డబ్బులు డిమాండ్ చేశారా? లేకపోతే డిమాండ్ ఏం చేయలేదండి. ఖాళీ అయ్యాక ఇంకా పక్కన పెట్టుకుందాం అనేసి, మా కాపులే కదా నన్ను ఏం చేయరు, నాకు బాగా చేస్తారన్న ధీమాలో నేను తీసానండి. లేకపోతే తీయనండి. ప్రతి వాళ్ళు డబ్బులు తీసుకుని తీసారు.
ఎందుకు తీసేసారమ్మా అది చెప్పారా? అంటే ఇస్తాను తర్వాత ఏదో పక్కన ఎట్టుకుందు అని అన్నారండి. ఓకే. అన్న తర్వాత సరేలే అనేసి అంటే ఇంకా నాకు ఇంకా ఆ రోజు కాడి నుంచి ఈ రోజుకి వ్యాపారం చేసుకోవడానికి ఏమీ లేదండి ఇక. ఏమీ లేదండి. అలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయండి. ఆయన ఇచ్చిన పథకాలు బాగానే ఉన్నాయి ఉండటానికి. ఇత్తే సుఖం ఏంటండి, మొత్తం రేట్లు పెరిగినాయి కదా. ఓకే. రేట్లు పెరిగినాయి, ప్రతిదీ కూడా ఆ రూపాయి తీసుకెళ్లి దాంట్లోనే పెట్టవలసి వస్తుంది. ఓకే. బతుకుదేరు ఎంత ఇచ్చినా అనవసరం అండి. బతుకుదేరు చూపింతే దాన్ని బట్టి కాళ్ళ మీద నిలబడి బతుకుతారండి జనం. ఓకే. ఈసారి టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నారు కదా, వస్తుందంటారా ప్రభుత్వం? రావాలనే కోరుకుంటున్నాం అండి. ఆయన అయితే అనుభవం ఉంటది, ఏదన్నా చేయగలరని మాకు ఉందండి. అంటే జగన్ గారికి అనుభవం లేదంటారా? ఉందండి. ఆయన ఎక్కడో మూలం కూర్చుని ఈ దౌర్జన్యాలు కూడా అరికట్టాలి కదండి, అరికడతలేదు. ఓకే. సరే అమ్మా, థ్యాంక్ యూ. టీడీపీలో అయితే మటుకి అరికడతారు ఖచ్చితంగా. ఇలాంటివి జరుగుతాయండి. ఓకే, థ్యాంక్ యూ. చెప్పుకోవడానికి కూడా బాగుంటది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. లేపాక్షి టీవీ అండి, అంటే టీవీ ఛానల్ అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది మేడం? ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? జగన్ బాగానే వెళ్తున్నాడు కదండి. బాగానే ఉంది మేడం. ఏం నచ్చింది మేడం జగన్ గారి పరిపాలన మీకు? అన్ని బాగున్నాయండి. స్కూల్ బాగు చేసాడు, గవర్నమెంట్ హాస్పిటల్ బాగు చేసాడు, పైసా లేకోకుండా అందరికి ఆపరేషన్ చేస్తున్నాడు, అమ్మఒడని ఇస్తున్నాడు, 40 సంవత్సరాల వాళ్ళకి ఇస్తున్నాడు. అందరికీ నచ్చదు అనుకోండి, కానీ ఇది వరకు లేవు కదండి అన్ని. అంటే నిత్యావసర వస్తువులు ఇవి ఇవ్వడం వల్ల నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి. అంతేగాని మరి నిజంగా పెరుగుతుంది అంటారు నిత్యావసర వస్తువులు? పెరిగినాయండి. అంటే ప్రీవియస్ గవర్నమెంట్ కంపేర్ చేసుకుంటే ఈ గవర్నమెంట్ లో ఎక్కువ ఉన్నాయండి రేట్లు? ఇప్పుడు మీద ఇప్పుడు ఎక్కువే వచ్చినాయి, కానీ మోడీ అంట కదండి అవి మోడీ ప్రభుత్వం అంట కదండి. అదేలేండి, అందరూ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ రెండు కలిపి ఉంటాయి. అంతేగాని ప్రభుత్వం మరి మునుపుడు మీద ఈ ప్రభుత్వం పర్వాలేదండి. పర్వాలేదు. ఓకే అమ్మా, వస్తుందంటారు ఈసారి? ఏమోనండి, ఏమనుకుంటున్నారు జనాలు, ఏమనుకుంటున్నారు? దేవుడి దయ, అన్ని మేము బయటికి వెళ్ళమండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ లో? జగన్ బాగానే ఉంటుంది, జగన్ అన్ని బాగానే ఉంటున్నాయండి. జగన్ గారు బాగా చేస్తున్నారు. ఈసారి వస్తారంటారు ఆయన? ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలన మీకు? డాక్టర్ డబ్బులు అవి వచ్చినాయండి, ఆయన పింఛన్ డబ్బులు అవి వచ్చినాయండి. ఓకే, అంతే అండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సారీ, గోవింద్ అండి. గోవింద్ గారు చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? 100% కూడా జగన్ వస్తాడండి. జగనే వస్తారు? 100% జగన్ వస్తాడండి. ఓకే, ఎందుకని సార్? ఎందుకనంటే ఇప్పుడు కరోనా టైంలో జనాలు చాలా బాగా ఆదుకున్నాడండి. అది 100%. స్కూల్ పిల్లలకి స్కూల్ 2 సంవత్సరాలు పుట్టి పెరగంగానే స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అనేది ఎవరు కూడా తయారు చేయలేదండి. స్కూల్లో నెంబర్ 1 తయారు చేసి పెట్టాడు. సంక్షేమం కరోనా టైంలో అంత బాగా ఇబ్బంది పడే టైంలో అందరినీ బేబత్ చాలా బాగా ఆదుకున్నాడండి. 100%. జనాలకి ఇంకేం కావాలండి? ఇప్పుడు ఒక పెట్టడం, అలాగా తీయడం, మరి అన్ని పెట్టడం మన మీద పెట్టి మన మీద పెడతారు, కానీ పెట్టుబడి కావాలి కదండి. 100%. అంటే ఈ చేతితో 10 రూపాయలు ఇస్తే ఆ చేతితో 100 రూపాయలు లాగేసుకున్నారు. ఈ నిత్యావసర వస్తువులు పెరిగిపోయి ఇప్పుడు రాజధాని ఏదో చెప్పుకోవాలని దిక్కులేని స్థితిలో ఉన్నాము. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అవకాశాలు లేవు, మన ఆంధ్రప్రదేశ్ సరిగ్గా లేవు. మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులు పెట్టి ఈ టైంలో ఎవరు సీఎం అనేది ఎవరు చేసేది ఏమీ లేదండి. ఆ కుర్చీ కోసం, సీఎం సీటు కోసం నేను ఇచ్చేతని స్టార్టింగ్ చెప్పడం, కానీ ఏమన్నా సంక్షేమం జరగాలి, ఏమన్నా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి అనుకుంటే జగన్ వస్తేనే దానివల్ల సాధ్యం అవుతుంది. ఎవరి వల్ల సాధ్యం కాదు. 7 సంవత్సరాల పరిపాలన చూసే కావడం నేను చేయగలిగాడు అన్నమాట. ఎవరు ఏం చేయలేదు. 2-3 మాటలు ఏంటంటే ఈసారి ఎవరు వచ్చినా పర్వాలేదు, జగన్ మాత్రం రాకూడదు, జగన్ వస్తే రాష్ట్రం విడిచి వెళ్ళిపోవాలి, అలా ఉంది సిచ్యువేషన్. ఇసుక దందాలు ఎక్కువైపోయినాయి, రౌడీయిజం ఎక్కువైపోయింది. అన్ని సీటు కోసం పోలేదు. రాజకీయం దగ్గరికి రాజకీయం ప్రజలు, సామాన్య ప్రజలు అంటున్నారు. ఎక్కడ వాళ్ళు తప్పండి. మేము సామాన్యం కాదండి, మేము సామాన్యం. మీరు చెప్పింది అదే మీలాగే చెప్పిన వాళ్ళు ప్రతిభగా ఉంటారండి, చెప్పే వాళ్ళు ఉంటారు. దానికోసం నేను కలర్ నేను చూస్తున్నాను. ఏం జరగలేదు. పేదోడు అన్నవాడికి అన్నం దొరికింది, టీడీపీ జనసేన కలిసింది కదా. టీడీపీ జనసేన ఇప్పుడు మేము కాపులు అండి. నాకు చిరంజీవి గారు పోటీ చేసేటప్పుడు అన్నం తినకుండా కూడా చిరంజీవి గారు పోరాడండి. ఈడు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడితే ఇక ఏమైనా అర్థం అయితే, పవన్ కళ్యాణ్ గారికి అర్థం అయితే చాలండి. ఆయనకి అర్థం అవ్వలేదు జనసేనకి ఏ విధంగా ఓటేస్తాం అన్నమాట. ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నా ప్రభావం ఉంటదా? ఎందుకు ఉంటుందండి? కాపులు తీసుకెళ్లి మమ్మల్ని సౌదరీసులు కలుపుతాడా? మేము కాపులు సౌదరీసులు కలుపుతాం, మమ్మల్ని తీసుకెళ్లి ఆయనకి మేము సపోర్ట్ చేయాలా? ఎలాగండి? అంటే ప్రభుత్వం అంటే ఒక కులానికి సంబంధించి అన్ని కులాలకు కలిసి ఉంటది కదా. మరి అన్ని కులాలు కలిసి ఉంటదండి, అన్ని కులాలకి కలిసి ఉంటది. దాని కాదనండి. అందరికి ఇప్పుడు అందరికి అనుకూలంగా కులం, ఏ కులం మతం చూడకుండా పరిపాలన చేసేవాడు జగన్ అన్న ఒకటే.
ఓకే 100%. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? పవన్ కళ్యాణ్ వస్తే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకనండి పవన్ కళ్యాణ్ గారు? ఆయన అంటే ఇష్టం ఉంది అంటే జగన్ గారు పరిపాలన నచ్చగా, లేకపోతే ఆయన ఒకసారి అభిమానంతో అంటున్నారా మీరు? లేదు నచ్చలేదు నచ్చగా ఏం నచ్చలేదండి ఆయన పరిపాలనలో? అంతవరకు ఏం చెప్పలేదు. ఏమి చెప్పలేరన్నారా? ఈసారి అయితే పవన్ కళ్యాణ్ గారు రావాలంటారు. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నారు కదా, ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారా? ముఖ్యమంత్రి అవుతారా? ఓకే. కిరణ్ జాన్ గారు, ఏం చేస్తారు మీరు? నేను ప్రస్తుతం ఖాళీగానండి. ఖాళీగా ఉన్నారు. చెప్పండి సార్, ప్రస్తుతం గవర్నమెంట్ ఎలా ఉంది? ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? నాకైతే బాగానే ఉందండి. బాగానే ఉంది. ఏం వచ్చింది సార్ మీకు? అన్ని పెన్షన్లు ఇస్తున్నారు, అమ్మఒడి ఇస్తున్నారు, విద్యా దీవెన ఇస్తున్నారు, రైతు భరోసా ఇస్తున్నారు, డ్వాక్రా గ్రూప్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇంకా అలాగే కొంచెం వయసు మళ్ళిన అదే కొంచెం 45 దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. ఇక అనేకమైన స్కీములు ఇస్తున్నారు. అంటే ప్రభుత్వం ఓన్లీ సంక్షేమ పథకాలే కదా, అభివృద్ధి కూడా చాలా చేశారు. పోర్టులు కడుతున్నారు, తర్వాత మెడికల్ కాలేజీలు కట్టారు, స్కూల్స్ ఎన్ని స్కూల్స్ డెవలప్మెంట్ చేశారు గవర్నమెంట్ స్కూల్స్. ఇదివరకు ఎంత అధ్వానంగా ఉండేది, ఇప్పుడు ఎంత బాగా చేశారు. ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా గొప్పగా చేస్తారు అని. ఇవన్నీ డెవలప్మెంటే కదండి. అంటే అమ్మఒడి గవర్నమెంట్ స్కూల్లోకి ఇస్తున్నారు, అలాగే ప్రైవేట్ లక్షల్లో ఫీజు కట్టిన వాళ్ళు కూడా ఇస్తున్నారు అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ విషయం నాకు తెలియదులేండి. అంటే ఫీజు ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళకి కూడా విద్యా దీవెన ఇస్తున్నారు. ఆయన పరిపాలన బాగానే ఉంది, ఇంకెప్పుడు ఆయన ఉండాలని నేను అనుకుంటున్నాను. నా ఉద్దేశం అంటే అభివృద్ధి రాజధాని గురించి ఒక క్లారిటీ లేదు. రాజధాని గురించి క్లారిటీ లేదంటే 2 సంవత్సరాలు కరోనాతోనే బాధపడ్డాం. కరోనాలో ఎంత మందిని సేవ్ చేశాడు ఆయన. కరోనా మన ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాలే కదా, అందరికి వచ్చింది. కానీ స్టేట్ లో మన దేశంలో ఉన్న రాష్ట్రాల కంటే కూడా మన స్టేటే బాగుందని ప్రధానమంత్రి కదా దానికి కితాబ్ ఇచ్చారు. మరి అలాంటప్పుడు చనిపోవాల్సిన వాళ్ళందరినీ బతికించారు ఆయనే. ఈసారి ఓట్లు వేస్తారంటారా? ఎందుకేనండి, కంపల్సరీ వేస్తారండి. వేస్తారు ఖచ్చితంగా. జగన్ గారు వస్తారు. అంటే కొంతమంది ఏంటంటున్నారండి, ఈసారి జగన్ గారు వస్తే రాష్ట్రం విడిచి వెళ్ళిపోవాలి, అలా ఉంది పరిపాలన, రోడ్లు లేవు, అది కొంతమంది సంక్షేమం మీద ఫోకస్ చేసా తప్ప ఈ రోడ్లు గాని నిత్యావసర వస్తువులు గాని చాలా దారుణంగా ఉంది, ఎప్పుడు లేనంత. నిత్యావసర వస్తువులు అంటే ప్రతి సంవత్సరం గవర్నమెంట్ మారినప్పుడల్లా రేట్లు పెరుగుతూ ఉంటాయి. చంద్రబాబు గారు చేసినప్పుడు ఎన్నిసార్లు మారలేదు. ఎంప్లాయ్మెంట్ ఎందుకు చేయట్లేదండి? చేస్తున్నారు కదా. చూస్తున్నామండి. సరే, ఆంధ్రప్రదేశ్ వ్యవస్థ బాగుంటది. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటది. పవన్ కళ్యాణ్ గారు ఎందుకని? ఎందుకంటే మంచి చేస్తారని. మంచి చేస్తారండి. ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం చేయట్లేదు అంటారు. మంచి ఏంటంటే పవన్ కళ్యాణ్ చూడాలి, అభిమానం అంతే. ఒకసారి బాగుంటది. టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుంది సారి, రావాలని కోరుకుంటున్నాం. జనాలు ఏమనుకుంటున్నారు? జనం అటు ఇటుగా ఉన్నారని. అటు ఇటుగా ఎందుకంటే అటు ఇటు ఎందుకు ఊగుతున్నారు? జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటున్నారు జనాలు? మాట్లాడుతున్నారు ఏమనుకుంటారు జనాలు? జనసేన టీడీపీ కలిసింది కదా, జనసేన టీడీపీ వస్తే బాగుంటది నా ఉద్దేశం. మీ ఉద్దేశం? ఓకే, థ్యాంక్ యూ. సార్ మీరు మేము వ్యాపారం ఎలా ఉంది? జగన్ పరిపాలన వచ్చింది, మీ వ్యాపారం బాగానే ఉంది. ఏమనుకున్నారు జగన్ గారి పరిపాలన గురించి జనాలు? ఆయన పరిపాలన బాగానే ఉంది. ఈసారి వస్తారంటారా? రావచ్చు. ఎందుకంటే డౌట్ చెప్తున్నారు. అంటే టీడీపీ జనసేన కలిసి కలవడం వల్ల అంటారా, లేకపోతే పరిపాలన సరిగ్గా చేయలేదు అంటారా? పరిపాలన బాగానే చేశారు. ఈ రెండు కలవడం వల్ల అంటారా? ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఈ రెండు నిడదోళ్ళు సారి ఎవరైనా బాగుంటున్నారు మీరు? ఎమ్మెల్యే గారు జి శ్రీనివాస్ అలా చేస్తున్నారు. బాగా చేస్తున్నారా? మారుస్తారంటారా ఆయన ఏమన్నా? ఆయన మార్చే ఉద్దేశం ఏమనుకున్నారా? జనాలకి ఏమన్నా కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమంది జగన్ గారు మారుస్తారు కదా ఎమ్మెల్యేని. మారుతారండి, మార్చరేమో చేయరు కదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. వస్తే బాగుంటది. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? ఎవరు వచ్చినా బాగుంటుందా? అంటే బిజినెస్ ఉందని మాట్లాడుతారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. టీడీపీ జనసేన కలిసింది కదా, ప్రభావం ఉంటుందంటారు ఈసారి? జనాలు ఏమనుకుంటున్నారు? మంచిగా మాట్లాడతారు, చెప్తాండి. మనిషిగా మాట్లాడుతున్నారా? ఏమన్నారు? గురుగారు ఏం పేరు మీ పేరు? కాకరపూర్ అండి. అలా చెప్పండి, ఏం కాదు. ఏం పేరు మీ పేరు? చెప్పండి సార్, ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? దేనికి దాన్ని వైఎస్ఆర్కి వేస్తామండి మేము.
వైసీపీ చేస్తారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉంది. ఏం నచ్చింది మీకు ఆయన పరిపాలనలో? పరిపాలన పింఛని గట్రా అన్ని ఎత్తున్నాడు కదండి. రైతు భరోసా గట్రా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అండ్ బాబు గారు కలిసారు కదా, కలిసి కలొచ్చండి. ఉంటది ఏమన్నా? ఏమంటూ ఉండొచ్చు, ఎవడేసి ఇష్టపడి ఆడదని మేము అప్పుడు దీనికి వేస్తాం. ఓకే, అంటే జనం మాట్లాడుకుంటారు కదా. జనం బాగుందంటే ఎంతవరకు నుండి తెలంగాణలో వేసాడు ఏంటి వచ్చినాయా, డిపాజిట్లు వచ్చినాయా? ఇక్కడ అంతే అలాగే ఉంటదా? తెలంగాణ కేసీఆర్ గారు ఓడిపోయారు, ఇక్కడ జగన్ గారు ఓడిపోతారేమో అన్నారు. అలా ఏం జరగదండి. అలాగే అసలు అలాగే ఉండదు, ఏం జరగదంటారు? జరగదా? ఓకే, అంటారా? మీకు చెప్పండి మీ పేరు? సత్యబాబు నా పేరు. చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వచ్చినా కానీ మన పాటలు మనకే ఉంటాయి కదా సార్. మరి కష్టం కరెక్ట్, మనం పని చేయాలి. చెయ్యాలండి, ఎవరు వచ్చినా బాగుంటది. మనం ఎలాగ ఉంటున్నాం, మన పరిపాలన ఎలాగ ఉంటుంది. ఎలా ఉంది జగన్ పరిపాలన మీకు? బాగానే ఉంది సార్. ప్రస్తుతానికి బాగుంది. టీడీపీ జనసేన కలిసింది కదా? కలిసింది, మరి మారుతుందేమో అనుకుంటున్నా. మరి పెంచుతాను మారుద్దాం అనుకుంటున్నారా? ఎందుకని? వాళ్ళిద్దరూ కలిసారు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ అండి. కానీ ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? నా దృష్టిలో అయితే పథకాలు అవి బాగున్నాయి కదండి, మన ఆయన వస్తే బాగుండదు అనుకుంటున్నాం. ఓకే, నా ఒపీనియన్ అది, ఎలా ఉందో తెలియదు. ఏమనుకుంటు జనాలు ఏమనుకుంటు బయట జనాలు పథకాల గురించి మానే మాడుకుంటారండి. జనసేన టీడీపీ కలిసింది, దాని గురించి షర్మిలా గారు కాంగ్రెస్ లోకి వెళ్ళారు కదా, ఉంటారంటారు ఈ సాయం మీద? ఉంటదండి, పోటీ అయితే గట్టిగా ఉంటది. పోటీ అయితే గట్టిగా ఉంటుంది. ఓకే, గురుగారు మీ పేరు? మీ పేరు సార్? వ్యవస్థ బాగుంటది అంటే ఇంకెవరేం చెప్పలేం కానీ మనసులో ఉన్న మాట చెప్పకూడదు. ఎవరో ఒకరు వచ్చినా పర్లేదు, ఎవరు వచ్చినా బాగా చేస్తే బాగుంటది. ఎవరు వచ్చినా బాగా చేస్తే బాగుంటది. ఇప్పుడు ప్రభుత్వం బాగా చేస్తుందా లేదా? ఇక అది నేను చెప్పలేను. చెప్పలేవు. ఓకే, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? ఏది వచ్చినా పర్వాలేదా? జగన్ గారి పరిపాలన బాగుందండి, బాగుంది. ఏం నచ్చింది సార్ మీకు? ఆయన పరిపాలన ఏం నచ్చింది? ఇది బాగుంది, ఇది బాగోలేదు అని ఉంటుంది కదా. గురుగారు చెప్పండి, ఎలా ఉంది ఈసారి? వైసీపీ రావాలనుకుంటున్నాను. వైసీపీ రావాలనుకుంటున్నారు, ఎందుకని? పరిపాలన విధానం బాగుందేనండి, అందరికి సక్రమంగా అన్ని పెర్ఫెక్ట్ గా అందుతున్నాయండి. ఇప్పుడు టీడీపీ ఇది వరకు మధ్యలో వ్యవస్థ ఉండేదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి తెచ్చుకోవడం అది ఉండేది. ఇప్పుడైతే డైరెక్ట్ వాలంటీర్ అండి, ఇంటికి వస్తున్నారు. ఎవరింటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ అవ్వట్లేదు. లబ్ధిదారుడికి పర్ఫెక్ట్ గా అకౌంట్ లో వస్తుంది, ఏ ఎంప్లాయ్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ వీళ్ళ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు ఒక పనితీరు గాని, తర్వాత ప్రెసిడెంట్ పంచాయతీ ప్రెసిడెంట్లకి పని లేదు, వాళ్ళు ఎవరు లెక్క చేయట్లేదు అంటున్నారు. లెక్క చేయకపోవడం అనేది సెకండరీ అండి. లెక్క చేయట్లేదంటే వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి పథకాలు తెచ్చుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు లబ్ధిదారుడికి పర్ఫెక్ట్ గా అవుతుంది, వస్తుంది, మధ్యలో వ్యవస్థ లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళిన అవసరం లేదు, అది కరెక్ట్ గా నడుస్తుంది. ఎమ్మెల్యే మార్చడం ఎందుకంటారు? చాలా మట్టి మారుస్తున్నారు కదా. ఎమ్మెల్యేని మార్చడం అంటే మరి విధానం, వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి ఏదన్నా జరిగితే జరిగి ఉండొచ్చు ఒకటి రెండు చోట్ల. ఓకే, వయసు రీత్యా అయ్యన్న మార్పులు జరిగితే జరగచ్చు. టీడీపీ జనసేన కలిసింది కదండి, కలిసింది. ప్రభావం అంటేనండి వాళ్ళు కలవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మొన్న ఎందుకు విడిపోయారు, ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారు? అధికారమే ప్రాతిపదిక మీద ఎలక్షన్ కాలం అనేది కరెక్ట్ కాదు కదా. ఎవరికైనా అధికారమే మెయిన్ అంటారు, ఏదైనా చేస్తారు. అదే అలా కలవడం కరెక్ట్ కాదు కదండి. ప్రభావం ఉంటది అంటారు. ఉండొచ్చండి కొంచెం వరకు కొన్ని చోట్ల. షర్మిలా గారు వెళ్ళారు కాంగ్రెస్ లోకి, ప్రభావం ఆ ప్రభావం ఉంటదని కొంచెం వరకు ఉంటది. కానీ ఈయన ప్రభావం అయితే జగన్ గారు చేసిన పథకాలు విధానాలు అయితే పర్ఫెక్ట్ గా జనంలో ఉన్నాయండి. రేట్లు అనేసారు, ఇప్పుడు రేట్లు అంటున్నారు. ఓకే అండి, నాకు ధాన్యం రేటు పెరగాలి, నేను రైతుని ధాన్యం పండిస్తాను. మరి కందిపప్పు పండించేవాడు కందిపప్పు పెరగొద్దండి అతనికి, పెరగట్లేదు అన్నారు కదా. మరి ఎందుకండి? అదే అలా రేట్లు అన్నారు కదా, రావట్లేదని వాళ్ళు అంటున్నారు. అలాగే రేటు రేషియో అనేది పెరుగుతానే ఉంటది, విపరీతమైన పెరిగిపోయిందని అంటున్నారు. లేదండి, అవన్నీ పెరగడం ఇప్పుడు పెరిగితేనే మన ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు పెరిగిపోయి అలా ఏం కాదండి. ఇప్పుడు మా రేట్లు ఎట్లా పెరుగుతున్నాయి, ప్రతిదీ పెరుగుతూనే ఉంటది, ఇప్పుడు ఏది తగ్గదు.
రాజధాని అనేది మనం డిసైడ్ చేయడం కాదండి, అది అడ్మినిస్ట్రేషన్ పాలసీ. వాళ్ళు 3 డెవలప్ అయితేనే కరెక్ట్. హైదరాబాద్ డెవలప్ చేసాం, వచ్చేసాం, ఇక్కడికి వచ్చేసాం. ఇవాళ ఇప్పుడు 3 డెవలప్ చేసాం అనుకోండి, రేపు పొద్దున మేము విడిపోతాం అనే మాట ఏ ప్రాంతం నుంచి రాదు. అంటే 3 అన్నారు కానీ డెవలప్ ఏది చేయలేదు అన్నారు జనాలు. టైం ఏదండి, మనం ఒక 5 సంవత్సరాలు ఇచ్చి వాళ్ళని తీసేసి మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఇంకొకరికి ఇస్తే వాళ్ళు వచ్చిన తర్వాత ఈ పథకాలని రద్దు చేస్తారు, లేదా మళ్ళీ ఆ రాజధాని వద్దు అంటారు. ఎప్పుడైనా కూడా మన కంటిన్యూటీ ఎన్నో 10 years 15 years ఇచ్చి అతను ఏదైనా చేయలేదంటే కరెక్ట్ గా ఉంటది. చంద్రబాబు నాయుడు గారు చేశారు కదా, 14 సంవత్సరాలు చేశారు ఆయన. ఇప్పుడు హైదరాబాద్ ఏదో నాయంలో చేశాను అంటున్నారు, అది వదిలేసి వచ్చేసాం ఇవాళ. అదే టైంలో మనం వైజాగ్, తిరుపతి లేకపోతే విజయవాడ డెవలప్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదు, మనకు రాజధాని ప్రాబ్లం లేకపోయేది. అవునా కదండి. ఇప్పుడు జగన్ గారు సమస్య బాగా పెరిగిపోయింది, రోడ్లు సరిగ్గా లేవు అంటున్నారు. రోడ్లు సరిగా లేవు అనుకుందాం అండి, 5 సంవత్సరాలు రోడ్లు పోసినట్టు ఇవాళ పోయి ఉండవు కదా, రోజుకు ఉంటది కదా. సరిగ్గా చేయలేదనే దింపేశారు. అవునండి, ఇప్పుడు చేయాలి కదా. అవునండి, ఇప్పుడు సచివాలయాలు కట్టారు, రైతు భరోసాలు కట్టారు, ఇలాగా ఏదో ఒకటి నడుస్తుంది. నెక్స్ట్ రోడ్లకి రావచ్చు. అయ్యో 10-15 సంవత్సరాలు మళ్ళీ పనిచేస్తాయి. అంటే అన్ని 100% ఎవరు చేయలేరు కదా. జనాలు చాలా మంది ఏమన్నారండి, ఈసారి జగన్ గారు వస్తే రాష్ట్రం విడిచి వెళ్ళిపోవాలి ఆ టైప్ లో మాట్లాడుతున్నారు. ఎవరు వచ్చినా పర్వాలేదు కానీ జగన్ రాకూడదు అన్నారు. సామాన్య ప్రజలు కూడా అన్నాడు. లేదు సార్, ఇసుక దందా పెరిగిపోయింది, లోకల్ ఎమ్మెల్యే ఇసుక అనేది ఇది వరకు ఇక్కడ లోకల్ వాళ్ళు మెయింటైన్ చేసావు, ఇప్పుడు అట్లా లేదు కదా. సీఎం గారే మెయింటైన్ చేస్తున్నారు, డబ్బులు కమిషన్. అది నేను చెప్తే ఎట్లా అవుతుందండి, అది ట్రెజరీకి వెళ్తుందా లేదని చూసుకోవాలి. చెప్తున్నారు అది తెలియకండి. అది ఇప్పుడు డైరెక్ట్ లారీ వెళ్ళిపోతుందంటే ఇంత డిపార్ట్మెంట్ చూస్తే ఊరుకోదు కదా, వీళ్ళ అమౌంట్ అనేది గవర్నమెంట్ ట్రెజరీకి వెళ్తుంది కదా. అంటే భవన కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు, దాని వల్ల డిపెండ్ అయినా. స్టార్టింగ్ లో కరోనా టైంలో కొంచెం ప్రాబ్లం జరిగిందండి, అది రెక్టిఫై చేసుకుంటానే వచ్చారు, అది పెద్ద విషయం కాదండి. అదే విషయం చాలా మంది అదే మాట్లాడుతున్నారు. మద్యపానం నిషేధం చాలా మంది మద్యపాన నిషేధం అది చేయలేదు, దాని తగ్గట్టు రేట్లు పెంచేశారు. రేట్ల గురించి అడిగితేనేమో మానేస్తారని రేట్లు పెంచేశారు. ఈసారి మేము ఓట్లు వేయం వైసీపీగా అంటున్నారు మద్యం బాబులు. లేదు సార్, మద్యం బాబులు అంటే సార్ దాన్ని ఆయన ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యాడు. మద్యం విషయంలో ఎక్కువ పెంచితే పూర్తిగా నిషేధించారు అనుకోండి, ఇతర రాష్ట్రాల నుంచి కేసులు ఏంటి నాట్ సార్ బాగా పెట్టినప్పుడు ఆలోచించలేదు నేను. 100% ఎక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, ఉండకన్నా ఉండవు కదా. ఏదో ఒకటే రెండు, అందులో మంచి ఎక్కువ ఏం జరిగిందనే చూసుకోవాలి మనం. ఏదో ఒకటే ప్రభుత్వం అంటే ఓన్లీ సంక్షేమ పథకాలే కాదు కదా, ఈ 18 శాఖలు ఉన్నాయి, ఏ శాఖ ముందుకు వెళ్తలేదు, ఓన్లీ సంక్షేమ శాఖ తప్ప అని అన్నారు. లేదు సార్, అంత నడవకపోతే మనకి అన్ని శాఖలు పర్ఫెక్ట్ గా నడవకపోతే బ్లాక్ అయిపోతుంది. అది అంత అలా ఏం కాదు, అది ఓన్లీ విమర్శలు, రాజకీయ విమర్శలు. రాజకీయ నాయకులు అంటే సామాన్య ప్రజలు అంటున్నారు. అది ప్రజల్లో కూడా కొంతమంది ఉంటారు సార్, ఇక్కడ 2 పార్టీ 3 పార్టీలు రన్ అవుతున్నాయి కదా. వైసీపీ వాళ్ళు, వైసీపీకి ఓటేసిన వాళ్ళు మేము మళ్ళీ వైసీపీకి వేస్తాన్న వాళ్ళు కూడా కొన్ని చెప్తున్నారు రేట్ల విధానం బాగా పెరిగిపోయింది. సార్, అది మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? ఆడు వైసీపీ అని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? వైసీపీ అని చెప్పి బాగున్నారు. ఇప్పుడు మంచి ఇప్పుడు 2 చెప్తారు. ఇప్పుడు వ్యక్తి ఉన్నారంటే మంచి చెప్తారు, చెడు చెప్తారు. ఒక పార్టీలో ఒక ప్రభుత్వం ఉందంటే దాంట్లో మంచి జరుగుద్ది, చెడు జరుగుద్ది. ఓన్లీ మంచి చెప్తారంటే దాని అర్థం ఏంటి? అది చెడు చెప్తారంటే న్యూట్రల్ లో ఉన్న వాళ్ళు మంచి చెడు చెప్తారు కదా, 2 చెప్తారు కదా. న్యూట్రల్ అయినా ఓకే, మంచి చెడు చెప్తారు. ప్లస్ ఒరిజినల్ గా ఇక్కడ జరిగేది చూసుకుంటే గత దానికి చాలా టైం ఎవరు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయికి అని ఓటేస్తే మాకు బాగా బుద్ధి చెప్పాడు ఈసారి జగన్మోహన్ రెడ్డి, సచ్చిన ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓటేయమని వైఎస్ఆర్ అభిమానులు, కొంతమంది అభిమానులు అంటున్నారు. అలా కరెక్ట్ కాదు సార్, అది స్వలాభం చూసే వాళ్ళు మాట్లాడతారు సార్. స్వలాభం చూసుకునేవాడైతే ఆ మాట మాట్లాడతాడు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఒక ప్రాసెస్ ప్రకారం. జగన్ పరిపాలన రాజశేఖర పరిపాలన కంపేర్ చేస్తే ఏం వచ్చింది మీకు? ప్రజెంట్ అయితే అప్పుడు విధానం మీద ఇప్పుడు కొంచెం డెవలప్ అయ్యేది ఇదే బాగుంది. అంటే డెవలప్మెంట్ లేదు, 0 అన్నారు ఇప్పుడు. లేదు సార్, ఆయన ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అటు ఒక ఏంటంటే జలయజ్ఞం అని ప్రాజెక్టులు కానీ పోగా చేశారు. ఈ ఏ ప్రాజెక్టు ఒక పోలవరం ప్రాజెక్టు చేయలేదు, చాలా ప్రాజెక్టులు అని ఉన్నప్పుడు అనౌన్స్ చేశారు, కొన్ని కంప్లీట్ చేశారు. మీకు ఒక విషయం చెప్పినండి, రాజశేఖర రెడ్డి గారు 6 years 7 years పరిపాలించారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 years కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు, 5 years అయిపోయింది, కంప్లీట్ కాలేదు ఆయన సీఎం అయ్యి. ప్లస్ 2.5 years మనం కరోనాలో నిలిపోయాం సార్. కరోనా మనకు ఒక్కదే కాదు కదా. అవును సార్, అన్ని రాష్ట్రాల్లో అట్లా సామాజిక 2 ఎఫెక్ట్లు తగిలినాయి ఆంధ్రప్రదేశ్ కి. ఒకటి కరోనా ఎఫెక్ట్, 2 జగన్ ఎఫెక్ట్. ఈ 2 వల్ల ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది. ఈసారి ప్రభుత్వం మారాలి, బాబు రావాలి, అభివృద్ధి చెందాలి అంటున్నది.
లేదు సార్, బాబు గారు వస్తే వన్ సైడ్ వేరేగా ఉంటుంది సార్. ఆయన 14 సంవత్సరాలు చేశారు. మనం ఎక్కడున్నాం, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామని తెలుసు, అందరికీ తెలుసు. జగన్ గారు వచ్చారు, ప్లస్ ఒక వ్యవస్థ అనేది క్రియేట్ చేశాడు ఆయన. సచివాలయం అని, రైతు భరోసా అని, ఒకళ్ళు అధికారి దగ్గరికి గాని, ఒక రాజకీయ నాయకుడి దగ్గర గాని వెళ్ళి పని చేయించుకునే అవసరం లేకుండా మంచి అంటే వ్యవస్థ రవాణా శాఖ ఉంది, ఒక రోడ్డు భవన శాఖ ఉంది, ఇన్ని శాఖల నుంచి ఓన్లీ సంక్షేమ శాఖ అనే వైద్యం అంటే వైద్యం అంతవరకు ఆరోగ్యశ్రీ బిల్లు చెల్లించట్లేదు, దాంట్లో డిలే ఉంది చాలా. ఆరోగ్యశ్రీ ఎక్కడ ఆగింది సార్? చాలా మంది అందరూ డబ్బులు ముందు కట్టండి, తర్వాత మీరు తీసుకుందని అన్నారంట. పబ్లిసిటీ సార్, అదంతా పబ్లిసిటీ స్టంట్. ఈసారి సీట్లు వస్తాయి అంటారు ఏ సార్? జగన్ గారికి 100+ ఉంటుంది సార్. 100+. లాస్ట్ టైం ఎటువంటి పథకం ఇవ్వకుండా 150 వచ్చినాయి కదండి, మరి ఈసారి ఎందుకు తగ్గుతున్నాయి? వీళ్ళిద్దరు కలుస్తున్నారు కదా, ఏమి ప్రభావం లేదు. ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ పొడి ఓట్లు వచ్చినాయి, ఆయన ప్రభావం ఉండదు అని అంటున్నారు కదా. మేము గెలిపోవటంకి ఒక ఓటు చాలు సార్. అదే ఇప్పుడు శర్మిల గారు ఉన్నారు, ఆవిడ కొంత చేంజ్ వస్తుంది. వీళ్ళ ముగ్గురు కలుస్తారు. శర్మిల గారు 2000 పార్టీ పెట్టిన కాడి నుంచి ఆమె ప్రజస్కంధాలపై తీసుకుని మోసారు. ఆయన 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు. అటువంటి ఆమెను ఎందుకు తీసుకున్నారంటారు ఆయన? అది వదిలేసుకోవడం ఎందుకంటే ఆవిడ స్వతహాగా వేరే పార్టీలోకి వెళ్ళి ఆవిడ ఆశలు, ఆవిడ కోరికలు ఆవిడకుంటాయి కదా. ఆమె అంటున్నా కదా అన్నప్పుడు అలాగైతే ఓకే, నో ప్రాబ్లం. కానీ అంతేనండి, అది నాన్నగారి పాలనకి అన్నయ్య బాగా చేస్తున్నారు. ఆమె అంటుంది. అనకపోతే ఆవిడకి ఆ చీరికి ఇద్దానికి ఎందుకు వెళ్తారు సార్? ఇప్పుడు అలా విమర్శించకపోతే మీరు నమ్మరు కదా. మరి అప్పుడే ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడే ఆమె సెపరేట్ పార్టీ పెట్టుకుంటే బాగుంది కదా. పెట్టుకుంటే బాగుంది. మరి అన్నగారు మరి అప్పుడు ఉద్దేశం ఆవిడ వేరే ఉండొచ్చు. మధ్యలో వచ్చిన తర్వాత మనకు ఏంటంటే రోజుకో కోరిక. ఇప్పుడు ఆవిడకి అది పుట్టుండొచ్చు. పుట్టున్నప్పుడు నేను ఫైట్ చేస్తానని ముందుకు వచ్చింది. తప్పేముందండి అందులో? ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. చెప్పండి సార్, ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? గురుగారు ఏం పేరు మీ పేరు? చెప్పండి మరి సార్, ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? మాకు ఏం తెలిసిన రాజకీయ గురించి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది. బాగా ఉంది. ఇక్కడ వస్తారంటారా? వస్తారు అనుకుంటున్నారు. టీడీపీ జనసేన కలిసింది కదండి, ప్రభావం ఉంటుందా? కొద్దిగా ఉంటదండి. కొద్దిగా ఉంటుంది. షర్మిల గారు కాంగ్రెస్ లోకి వెళ్ళారు కదా, ఉండదండి. అదేం ఉండదు. కాంగ్రెస్ రాదండి. కాంగ్రెస్ అంటే వస్తాను కాదు, ఓట్లు ఏమన్నా జగన్ గారి చెల్లెలు కదా ఆయన. లేదు, నా ఎఫెక్ట్ ఏం చూపెట్టదు. ఆ ఎఫెక్ట్ ఏం చూపించింది? ఈ ఎఫెక్ట్ ఉండదు. టీడీపీ జనసేన నిడదోలు ఎలా ఉంటుంది సార్? నిడదలు టీడీపీ వస్తుంది అనుకుంటున్నాను. టీడీపీ వస్తుంది అనుకుంటున్నారు, ఎందుకని సార్? అంటే జనం టీడీపీ జనసేన కలిసింది కదా. థ్యాంక్ యూ. మనం ఏం చెప్తున్నాను, నాకు ఓట్లేదు. ఇంకా ఓట్లేదా? ఓట్లు లేకపోయినా పర్వాలేదు అనుకుంటారు కదా జనాలు. మామూలుగా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎందుకు పవన్ కళ్యాణ్? ఇప్పుడు దాకా రాలేదు కదా, నేను చేయలేదు కదా, ఉన్న వాళ్ళు ఏం చేయలేదు కదా. అలాగే ఓకే, ఈయన వస్తే చేస్తారు అనుకున్నారా? అనుకుంటున్నారు మీరు. వస్తారంటారు ఈసారి జనసేన టీడీపీ కలిసారు కదా. మనకి ఎలా తెలుస్తుంది అన్న, మనకి ఎలా తెలుస్తుంది తెలీదా? ఓకే, చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. బాబు గారు ఎందుకని? ఏమో తిన్నా చేయడం ఆయన చేస్తారు కదా. ఏం చేయట్లేదా? చేస్తారు, ఏం చేస్తారు, చేయట్లేదు. మరి ఎందుకు మరమనుకున్నారు ప్రభుత్వం? ఏమన్నాడే లేబర్ చూస్తలే కదా, అది అంతగానే ఉన్నది. లేబర్ నుంచి చూడట్లేదా? మరి సంక్షేమ పథకాలు చాలా ఎత్తున్నారు కదా, రోజు నెలకు ఒక పథకం వస్తుంది, అమ్మఒడి. వస్తున్నాయి రానోడికి రావట్లేదు కదా, మధ్య తరగతులు రావట్లేదు కదా. డబ్బులు ఉన్నోడికి వస్తున్నాయి, డబ్బులు లేనోడికి వస్తున్నాయి. ఉన్నవాడికి వస్తున్నాయి, డబ్బులు ఉన్నోడికి వస్తున్నాయి పథకాలు, లేనోడికి రావట్లేదా? అదేంటిది? ఏం చెప్తామన్నా ఇప్పుడు మా ఆట ఏం చేసినా ఏదో వచ్చి అడుగుతామంటారు కదా. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? ఏమన్నా అలా ఉన్నా. బాగుందా బాగోలేదా? బాగానే ఉంది. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది మేడం? జగన్ పరిపాలన ఎలా ఉందండి? జగన్ ఆయన తోతే పెద్ద ఏం కాదండి. ఇప్పుడు అదే నచ్చలే ప్రభుత్వం, ఎందుకని మేడం? ఆయన నచ్చదు అంతే. మరి ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? తెలుగుదేశం కానీ జనసేన కానీ. తెలుగుదేశం జనసేన వస్తే బాగుంటుంది అంటారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. టీడీపీ ఎందుకని టీడీపీ? సంక్షేమం అంటే జనాలకి అకౌంట్ లో డబ్బులు వేస్తున్నాడు కానీ స్టేట్ డెవలప్మెంట్ లేదండి. ఓకే, ఇప్పుడు రేపు పొద్దున్న మా పిల్లలు చదువుకున్నారని గొప్పగా చెప్పుకోవడమే తప్ప ఎక్కడికో ఇంకో రాష్ట్రం వెళ్ళి ఉద్యోగం చేయాలని ఇక్కడ చేయడానికి ఏం లేదు. దాని గురించి డెవలప్మెంటే కోరుకుంటున్నారు. ఈసారి ఆ అకౌంట్ లో 10,000 వేసి అలా ఎన్నాళ్ళు చూస్తారు మమ్మల్ని. జనసేన టీడీపీ కలిసింది కదండి, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు ఈసారి. చేస్తుందని అనుకుంటున్నారు. గురుగారు మీ పేరు?
ఓ పేరు బాలు అండి. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరితో బాగుంటుంది? మాకు టీడీపీ అవుతానే బెటర్ అనిపిస్తుంది. టీడీపీ ఎందుకని సార్? అదే గ్రోత్ లేదని, ఏపీ గ్రోత్ లేదని. అంటే 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, ఇంకో అవకాశం ఇవ్వండి సార్, అభివృద్ధి చేసి చూపిస్తాను రెడ్డి గారు. అవునండి. ఇస్తే ఎలా ఉంటుంది అండి? ఏం మనకు అవుతే మనకు తెలిసినంత వరకు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు బెటర్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది? ఆంధ్రప్రదేశ్ ఎవరు వచ్చినా ఒకటే మనకి. ఇప్పుడు జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన అంతకేం బాగలేదండి. అంతగా ఏం బాగలేదు. అన్ని రేట్లు పెంచేసి అమ్మా, అన్ని రేట్లు పెంచేసారు. ఆటో వాళ్ళు, వ్యాన్ వాళ్ళు, మా అబ్బాయి లాంటి వాళ్ళు బాధపడిపోతున్నారు. ఆహా. అన్ని రేట్లు పెంచేసి అంటే పథకాలు ఇస్తున్నారు కదా, ఉచిత పథకాలు. మా క్యాస్ట్కి లేవు ఏ పథకం. మాకు మేము కాపులు. అంటే ఉచిత పథకాల వల్ల ఈ రేట్లు పెరిగిపోతుంది అంటారు, మామూలు పెరుగుతుంది. ఏమో ఏదో చేస్తున్నాడు. మరి ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదండి, వచ్చే అవకాశం ఉందంటారా? అనుకుంటున్నారు. అనుకుంటున్నాం మరి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. రావాలని అనుకుంటున్నాం. రావాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. జగన్ పరిపాలన ఎలా ఉందమ్మా? బాగుంది. ఈసారి వస్తారంటారు ఆయన? వస్తారండి. ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలన మీకు? అన్నీనండి మామూలుగా ఆయన చేసి అన్ని బాగానే ఉంటున్నాయండి. అన్ని బాగా ఉంటున్నాయి. ఓకే అమ్మా. ఎవరు వస్తే బాగుంటది? మోడీజీ వచ్చి బాగుంటుంది. మోడీ గారు. మరి సెంట్రల్ మన బాటిల్ అన్ని కాచిపూచున్నారు మన మీద. ఓకే, ఆయన ఉంటేనే బాగుంటుంది. ఆయన ఉంటే బాగుంటది సెంట్రల్ లో. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ పేరు సార్? నా పేరండి సత్యనారాయణ కుక్కి. ఎలా ఉంది జగన్ గారి గవర్నమెంట్ పరిపాలన? బాగా ఉంది. ఈసారి వస్తారంటారా? ఈసారి వస్తారా? ఏం నచ్చింది పరిపాలనలో? అన్ని వస్తున్నాయి. ఓకే. ఉన్న పరిపాలన మారిపోయి ఏదైనా వచ్చినా పర్లేదండి. ఏదండి? జనసేన వచ్చినా పర్లేదు, తెలుగుదేశం వచ్చినా పర్లేదు. ఓకే, ఎందుకు జగన్ పరిపాలన నచ్చలేదు మీకు? వృద్ధి లేదండి. వృద్ధి లేదు. ప్రజలకి జీవనోపాధి ఏమి లేదండి. చదువుకున్న ఉద్యోగాలు లేవండి, పని చేద్దామండి, పనులు లేవండి. పనులు ఎందుకు లేవంటారు? ఏదైనా ప్రాజెక్టులు ఉంటే ఏదైనా ఉన్నా పనులు ఉంటాయండి. ఏం లేవు కదండి. ఎవరికి పని ఏమీ లేదండి. ఓకే, ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అందినోడికి అంతే, అందనోడికి అందమండి. అది అందరికీ అంతే గొడవలేదండి. ఓకే, దానివల్ల అభివృద్ధి చెందండి. సంక్షేమ పథకాల వల్ల మనకి అభివృద్ధి పెరుగుతుంది తప్ప అభివృద్ధి అన్నది ఏం జరగదండి. ఓకే, ఈసారి టీడీపీ జనసేన రావాలంటారు అయితే? ఏది వచ్చినా పర్లేదండి. ఏది వచ్చినా పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, ఒక నిమిషం మళ్ళీ బాగుంటది. మాకు జగన్ గారు తప్పించి ఎవడొచ్చినా పర్లేదు, పవన్ కళ్యాణ్ వచ్చినా పర్లేదు. ఎందుకని? దొంగల ప్రభుత్వం ఎందుకండి? దొంగ ప్రభుత్వం ఉన్నారా? మళ్ళీ పక్కాగా చెప్తానండి, ఏదో లేదు. ఓకే, ఈసారి టీడీపీ జనసేన వద్దంటారు అయితే? పక్కా అండి. నేనే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానండి. ఓకే, నేను వంగవీటి మోహన్ రంగ తాలూకా మనమన్నాయి. ఓకే, వంగ